వింధ్య హిమాచల యమునా గంగా గంగా కవాగే తవ శుభ ఆశీష మాంగే గాయే తవ జయ గాథా జన గణ మంగళ నాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే జయ హే జయ హే. జరగండి మీరంతా సైడ్ మహిళలంతా ఇళ్ళ ఉంటారు. మహిళల కోసం ఈ ఏర్పాటు. రాత్రి డిన్నర్ ఒక్క నిమిషం జరగండి. మీరంతా చేసి పెట్టినామమ్మా ఇక్కడ. శుభం. వాకింగ్ వచ్చేసి మొత్తం ఫీస్ట్ బ్రో కొంచెం పక్క జర మొత్తం తీసుకో స్టేజ్ మొత్తం అన్నా కొంచెం పక్క జరగాలి. మొబైల్ ద్వారా తీసుకోండి. మీరు ఒకసారి సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం తీసుకో మొత్తం ఐడియా ఇద్దరు వచ్చేసిరా చూడు బ్యాక్గ్రౌండ్ మేడం ఉంటుంది పుట్టే ఒక ఫోటో ముందు పోయా ముందు ఒక 2 మినిట్స్ అయిపోయినాక మేడం దూరం జరగాలి కాబట్టి ప్లీజ్ జర చూడండి సార్ అది నువ్వు అన్నీ ఉండరా
గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి గట్టిగా राजा राम पतित पावन सीताराम చప్పట్లతో స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు ఈ సామర్థ్ కాంప్ అంటే సహయోగి అనేది 3.5 రోజులు జిల్లాలలో ఉంటుంది. అదేవిధంగా 5.5 రోజులు అనేది రాష్ట్ర స్థాయిలో ఉంటుంది కాబట్టి మరి ఈ సేవాదళ్ క్యాంప్ అనేది 1923లో ఆ రోజు మన భారతదేశాన్ని అనేక మంది ఆక్రమించి చింగీసులు, ఆఫ్ఘన్లు అలా ఎంతోమంది ముస్లిం రాజులు ఈ దేశాన్ని 800 సంవత్సరాలు పరిపాలించి వారి తరాంతరణం 200 సంవత్సరాలు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. సరోజి నాయుడు అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. మరి ఆ రోజు మరి గాంధీ గారు పోరాటం అనేది మనకు ఒక పేరు ఒక పార్టీ ఉండకపోతే కుదరదని చెప్పేసి హిందుస్థాన్ సేవాదళ అనేది 1923లో స్థాపించి నెహ్రూ గారిని అధ్యక్షతన ఆయన నియమించడం, మరి ఆయన ఆధ్వర్యంలో భారతదేశ పోరాటం అనేది ఒక పటిమ రూపకంగా ఉండే ఆ రోజు ఒక కాటన్ టోపీ మరి కాటన్ వస్త్రాలు ధరించి మరి ఆ రోజు స్వతంత్ర పోరాటంలో పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి మరి సేవాదళీలు అన్నట్టుగా మంత్రి వారికి వినవిస్తున్నాను. ఆ రోజు ఈ సేవ అదేవిధంగా ఆర్గనైజేషన్ రూపకంగా 2 విభాగాలుగా పనిచేస్తున్న స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎంతోమంది బలిదానమయ్యారు. అందులో ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, సిక్, ఈసాయి, బౌద్ధులు అనేక ధర్మాలు, అనేక జాతులు, అనేక కులాలు నివసించేటివి ఆ రోజు. మరి ఆ రోజు అనేది ఈ స్వతంత్ర పోరాటంలో అలాంటి వాళ్ళు పార్టిసిపేషన్ చేసి మరి పాల్గొని ఆ రోజు అమరులైండ్రు. మరి ఆ పోరాటం ఫలితం 1947లో మరి మనకు స్వాతంత్రం రావడం అనేది ఒక గొప్ప గర్వకారణం. మరి ఆ రోజు 1947లో మన భావి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానమంత్రి అయింది. ఆ నాయకుడు మన నాయకుడు. ఆ రోజు స్వతంత్ర పోరాటంలో హిందుస్థాన్ సేవాదళకు అధ్యక్షుడైనటువంటి ఆ సేవాదళ నాయకుడే మనకు అధ్యక్షుడే ఉండి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి దాంట్లో మూల పురుషుడిగా ఉండి గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, ఆజాద్ అనేక మంది పెద్ద పెద్ద వ్యక్తులు ఈ దేశాన్ని స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఆ తదనంతరం
ఆ రోజు 1923లో సేవాదల్ హిందుస్థాన్ సేవాదల్ వచ్చినప్పుడు మరి ఆ రోజు ఒక దురబుద్ధి పుట్టి ఇక్కడ హిందూ ముస్లిం సిక్ ఈసాయి బౌద్ధ ధర్మం అన్ని ధర్మాల వారు నివసిస్తున్న దీన్ని విడగొట్టి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నంతో 1925లో ఆర్ఎస్ఎస్ అనేది ఈ ఆర్ఎస్ఎస్ మా సేవాదల్లో పనిచేస్తున్నటువంటి హెగ్డేవార్ మరి సావర్కర్ లాంటి వాళ్ళు కొంతమంది పక్కకు జరిగి ఆర్ఎస్ఎస్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఇందులో నుంచి పోయినటువంటి ఆర్ఎస్ఎస్ మన దగ్గర నుంచి పోయినటువంటి ఇది గొప్ప చరిత్ర. ఇది అయినా కూడా వారు మా జెండా వేరు, మేము హిందుత్వం మీద పనిచేస్తాం, అదేవిధంగా కాషాయి జెండా మీద పనిచేస్తాం అని ఆ రోజు ఆర్ఎస్ఎస్ అనేది వాళ్ళు సేవాదళ నుంచి విడిపోయి ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసింది. అయినా కూడా మొక్కవని ధైర్యంతో గాంధీ గారు, నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్ గారు ప్రముఖులంతా ఈ భారతదేశానికి స్వతంత్రం తేవడానికి వాళ్ళు సపరేట్గా హిందుత్వం మీద కొట్లాడుతున్నా కూడా మనం అఖండంగా ఉండాలని అందరినీ తీసుకొని భారతదేశానికి ఆ రోజు స్వతంత్రం తెచ్చే విషయంలో మరి గొప్పగా ప్రయత్నం చేస్తేనే మనకి స్వతంత్ర ఫలితాలు అందాయి. కాబట్టి ఆ తర్వాత మరి వాళ్ళు ఒక్కరి బుద్ధితో వాళ్ళు హిందుత్వం మీద పనిచేసిండ్రు. నాడు భారతదేశ రాజ్యాంగం రచించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక రాజ్యాంగ కమిటీ వేసి 299 మంది కమిటీతో వేసి 2 సంవత్సరాల 8 నెలల 18 రోజులు ఈ రాజ్యాంగాన్ని రచించడానికి అంబేద్కర్ గారికి అవకాశం ఇచ్చిండ్రు. ఆ రోజు ఈ రాజ్యాంగం అనేది అందరం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 1,47,385 పదాలతో రాసినటువంటి మన రాజ్యాంగం. ఆ రోజు గాంధీ, నెహ్రూ గారు ఆదేశం మేరకు అది ఈ రకమైనటువంటి రాజ్యాంగం ఏ దేశాలకు లేదు, ఒక భారతదేశంకు తప్ప అని మీరు సవివరంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. ఒక గొప్ప దేశం కాబట్టి ఆ రోజు నుంచి మరి నెహ్రూ గారి అధ్యక్షంలో మన భారతదేశం ఆ రోజు ప్రధానిగా ఉండి మరి ఆ రోజు 50 కోట్ల జనాలు ఉండేవారు. వారికి ఒక 20 గ్రామాలకు విద్యుత్ ఉండేది కాదు. వ్యవసాయ పరంగా మనకు గోధుమలు, బియ్యం ఉండేటివి కావు. మన అమెరికా నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి గోధుమలు, జొన్నలు అమెరికా నుంచి వేరే దేశాల నుంచి వచ్చేటివి. వ్యవసాయం లేదు, ఏ ఆధారం లేదు. ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు చింగీసులు, ఆఫ్ఘన్లు, ముస్లిం సంబంధించినటువంటి రాజులంతా కుళ్ళగొట్టి అదేవిధంగా బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు పరిపాలించి మరి దీన్ని విచ్ఛిన్నం చేస్తే ఏమీ లేని పరిస్థితిలో నెహ్రూ గారు బాధ్యతలు తీసుకొని చక్కగా రాజ్యాంగాన్ని రచించి మరి భారతదేశానికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి ఆ గొప్ప నాయకుడు ఆ మరణాంతరం లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా బాధ్యతలు తీసుకొని ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు నా మాట వింటే మీకు మేము వస్తువులు ఇస్తాం తినేవంటే ఆయన నాకు మీ వస్తువులు అవసరం లేదు, మీ గోధుమలు అవసరం లేదు, మా భారతదేశాన్ని సస్యశ్యామలం చేస్తాము, నీళ్లు అన్ని రకాలుగా స్పెషలిటీస్ ఉన్నటువంటి మా భారతదేశం అనేది గొప్ప దేశం ఉంది కాబట్టి మేము మాకు అవసరం లేదని ఒక గ్రీన్ రెవెన్యూ కోసం వ్యవసాయాన్ని మొదలుపెట్టించినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆ విధంగా అనేక మంది ప్రధానులు మరి ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు బాధ్యతలు తీసుకొని అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆ తదనంతరం రాజీవ్ గాంధీ గారి కూడా రాజకీయ ప్రవేశం కోసం ఆ రోజు రుద్ర సంతోష్ గారు వేదికపై రావాలి పోలీస్. ఆ రోజు ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారికి మరి క్యాంపులో సేవాదళ క్యాంపులకు పంపించి ఆయనని ఒక సుశిక్షితం చేసి రాజకీయాలకు తీసుకురావడం జరిగింది. ఇంకా మరి కేంద్రంలో కూడా పనిచేసి మరి రాజ్యసభ మెంబర్లు అయినరు, ఎంపీలు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు. మరి ఆ రోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా సేవాదళ్ళ పనిచేస్తేనే వారికి ఎంపీ ఎమ్మెల్యేలను చేసేవారు. టోపీ, కత్తర్ బట్టలు ఎక్కడవని అడిగేవారు. ఆ రోజు పార్టీని కూడా నడిపిర్రు. ఆ విధంగా నడుపుతున్నటువంటి పార్టీ 1885లో మరి ఏవో స్టార్ట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ప్రపంచ దేశాలలో కాంగ్రెస్ అనే సంస్థ మీద బ్రిటిష్ వారికి వ్యతిరేకంగానే ఒక బ్రిటిష్ వారు స్టార్ట్ చేసినటువంటి కాంగ్రెస్ సంస్థ అది. ఆ దానికి కాంగ్రెస్ని తీసుకొని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నామకరణం చేసి ఈ సేవాదల్ని ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుముక్కగా పనిచేస్తుందని ఒక తీర్మానం చేసి ఆ రోజు నుంచి భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వారిని ప్రశిక్షణ చేసి క్యాంపులు పెట్టించి అందులో క్యాంపులో పాస్ అయితేనే ఆ సర్టిఫికేట్ తీసుకుంటేనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటాడు. ఇంత గొప్ప చరిత్ర ఇది. కాబట్టి ఈ చరిత్రలో మనం మరి
ఈ 100 సంవత్సరాలు 1923 నుంచి మొన్నటి వరకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా మరి నేను నా పరిచయం సీతక్క గారికి కొంత తక్కువ కాబట్టి నేను 1982 నుంచి నేను యూత్ కాంగ్రెస్ అదేవిధంగా అనేక కార్మిక సంఘాలకు పనిచేసిన నేను. మరి అప్పుడు ఆ తర్వాత జిల్లా జనరల్ సెక్రటరీగా, రాష్ట్ర సెక్రటరీగా, ఒక 200 యూనియన్స్కు ప్రెసిడెంట్గా, బిస్కెట్, కెమికల్, లిక్కర్, అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి మీడియా, కేబుల్ ఆపరేటర్లు, ఛానల్స్ అనేక రకాలుగా యూనియన్స్కు అధ్యక్షుడిగా మరి 82 నుంచి పనిచేస్తూ ఐఎన్టీసీ అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా 15 సంవత్సరాలు. 3 సంవత్సరాల కింద రాహుల్ గాంధీ గారు ఈ బాధ్యతలు కూడా తీసుకోవాలని చెప్పడంతో ఇది తీసుకొని ఈరోజు ఈ 3 సంవత్సరాలలో జిల్లా స్థాయిలో నుంచి మండల స్థాయిలో నుంచి కార్యవర్గాలంతా తీసుకొచ్చుకొని మేము ఈరోజు గొప్పగా ఆర్గనైజేషన్ బిల్డప్ చేయగలిగినాం. దీనికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, అదేవిధంగా మన యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, మరి ఆ రోజు నేను ఆగస్టు 23, 2023 బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రంలో విధానసభ ఎలక్షన్స్ అప్పటికి కార్యవర్గం అంతా తయారు చేసుకున్నాము. కొంత ఇబ్బందికరంగా ఉంది. నార్త్లో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేవారికి కొంత వీక్ అయి ఉండే. దీన్ని బలోపేతం చేయడం కోసము గ్రామ గ్రామం, జిల్లాలు తిరిగి పాత వారిని కొత్త వారిని సమ్మేళనం చేసి రాష్ట్ర కమిటీ వేసుకోవడం జరిగింది, జిల్లా కమిటీలు వేసుకోవడం జరిగింది, బ్లాకులు, మండలాలు. ఈరోజు ఈ ట్రైనింగ్ క్యాంప్లో మనకు ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్ర కమిటీ సభ్యులు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, మరి బ్లాక్ కమిటీ అధ్యక్షులు, మండల అధ్యక్షులకి ఇక్కడ ట్రైనింగ్ ఏర్పాటు చేసినాము. కాబట్టి ఇక్కడ ఈ 6 రోజుల శిక్షణా తరగతులు అనేవి జరుగుతున్నాయి. దీనికి ఈరోజు మొన్ననే మహేష్ కుమార్ గౌడ్ గారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మేము మంత్రులకు ముఖ్యమంత్రి గారు కూడా విన్నపం చేస్తున్నాము. మరి ఎండింగ్లో ముఖ్యమంత్రి గారిని తీసుకురాగలిగితే మాకు చాలా సంతోషమైతే అక్క. చాలామంది అడుగుతున్నారు, ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాము. కాబట్టి మంత్రులందరికీ విజ్ఞప్తి చేసినాము. చాలామంది మంత్రులు కూడా వస్తూ ఉన్నారు ఈ క్యాంప్కు. మరి మరొక్కసారి మా కాంగ్రెస్ సేవాదళ తరఫున సీతకు ధన్యవాదాలు చేస్తున్న, పిలువగానే వచ్చినందుకు. మరి వారి సందేశాన్ని ఇచ్చి ఫ్యూచర్లో ఏ విధంగా చేయాలనే దాని విషయంలో మా సూచనలు సలహాలు ఇస్తే ఈ కొత్త తరం వారు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరికి మేము రాబోయే కాలంలో మరి జిల్లాలలో సహయోగి క్యాంప్ అంటే 3.5 రోజుల క్యాంపులు కూడా పెట్టి సుశిక్షలను తయారు చేస్తాం. గత 3 సంవత్సరాల నుంచి మాకు సంబంధించినటువంటి కార్యకర్తలంతా గ్రామ స్థాయి వరకు కూడా అటు విధానసభ ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో, అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్లో, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ₹1 తీసుకోకుండా 1 रुपये नहीं लिए सो हम लोग काम करे सो सेवा दलिए और सच रूप से काम करे सो वाले सेवा दलिए. ఈరోజు ₹1 తీసుకోకుండా పనిచేస్తున్నాము. మేము స్వచ్ఛందంగా పనిచేస్తాము. ఇంకొకటి మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే 1979 వరకు బూత్ కమిటీస్ నుంచి మొదలుపడి దేశ స్థాయి వరకు కాంగ్రెస్ ఈ సేవలకు సంబంధించినటువంటి ఏజెంట్లే కూర్చుంటుండే. కొంత ఇబ్బందికరంగా జరిగింది కాబట్టి ఆగమ్మ కొద్దిసేపు పోయేటప్పుడు తీసుకుందాం. కాబట్టి మరి ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాము. మరి అక్కకు కూడా విజ్ఞప్తి చేస్తాం, ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు మాకు ఒక ప్రభుత్వ పరంగా మేము అన్ని ఎలక్షన్స్లో, మొన్న జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో 15 రోజులు దాదాపుగా 400 మంది ₹1 తీసుకోకుండా పనిచేసినాం. మా నీళ్లు మేమే తాగినాము, మా భోజనం మేమే తిన్నాము. అక్క మేము ఎవరిని కూడా ₹1 అడగలేదు, ఆ క్యాండిడేట్ని కూడా కలవలేదు. మేము ఇంటింటికి పోయినాము, కాంగ్రెస్ భావజాలాన్ని వ్యక్తపరిచినాము, కాంగ్రెస్ చేసినటువంటి పాలసీలు చెప్పినాము, దేశ స్వతంత్ర విషయాలు చెప్పినాము. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి సన్న బియ్యం విషయం కానీ, గ్యాస్ కానీ, ఈరోజు డైనమిక్ లీడర్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది, మీకు ఈ పాలసీలు అందుతున్నాయని ప్రచారం చేసి నవీన్ని గెలిపించుకున్న విషయంలో సేవాదళ పాత్ర చాలా గొప్పదని సభాముఖంగా మీ అందరికీ మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి రాబోయే కాలంలో అక్క పేద ప్రజలంటే చాలా గౌరవం. ఆమె కూడా అక్కడ ఉన్నప్పుడు వర్షాలు వచ్చినప్పుడు రకరకాల ఇబ్బందులు ఎదురైనప్పుడు నెత్తిపై వస్తువులు పెట్టుకొని బియ్యం పెట్టుకొని ఆమె ఎమ్మెల్యేలాగా ఎప్పుడు కూడా ఫీల్ కాలేదు. ఆమె రాజకీయంలో వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను. ప్రజలను పేద పక్షాన కూడా వాళ్ళకు మన కోవిడ్ పీరియడ్లో చూసినా, నేను ఎన్నోసార్లు వీడియోస్ చూసినాను, రకరకాలుగా పేదలకు దగ్గర అయ్యేటట్టుగా పనిచేస్తున్నది. ఆ విషయాలకు సంబంధించి మీరు చక్కగా మా శ్రేణులను ఉద్దేశించి మాట్లాడితే బాగుంటుందని తెలియజేస్తూ మరి చాలా సమయం తీసుకున్నాను అక్కని కూర్చోబెట్టి. కాబట్టి ఇక అక్క మాట్లాడుతుంది. తెలంగాణ
ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ ఆధ్వర్యంలో సమర్థ శిక్షణ శిబిరం చాలా గొప్పగా మరి మన రాష్ట్ర అధ్యక్షుల వారి చేతుల మీదుగా 27 నుంచి ఈరోజు 30 తారీఖు 3 డేస్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా 4 డేస్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా సభ అధ్యక్షులు రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు గారు మిద్దెల జితేందర్ గారు, అదేవిధంగా గౌరవ దేవేందర్ శర్మ గారు క్యాంప్ కమాండర్, సమాధిజీ గారు ఏఐసిసి సేవాదళ్ కోఆర్డినేటర్, అదేవిధంగా టి శ్రావణ్ కుమార్ గారు, అఫ్సర్ యూసఫ్ గారు, గోవిందరావు గారు, రేణు కుమార్ గారు, వాజిద్ గారు, మన్స్ కమలదాస్ గారు, మంకాల్ దాస్ గారు, బండి సురేందర్ గారు, సోదరిమణి ఇందిర గారు, ఈ శిక్షణలో ఉన్నటువంటి మా సేవాదళ్ సైనికులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక మరి భారతీయ ఉద్యమాభివందనాలతో జై గాంధీ, జై నెహ్రూ, జై సేవాదళ్. ఈరోజు మనం అక్కడ ఫోటో చూస్తే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుడుగా నెహ్రూ గారు తన జీవితాన్ని ప్రారంభించి దేశ స్వతంత్రం కోసం గాంధీ గారి ఆలోచనతో అడుగులో అడిగేస్తూ మొట్టమొదటిసారి సేవాదల్గా పనిచేసి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి గాంధీ గారు, నెహ్రూ గారు మరి అనేక మంది మహనీయుల పోరాటాలతోటి స్వతంత్రం వచ్చినాక కూడా ఈ దేశాన్ని ఎలా నిర్మించుకోవాలి అనేటువంటి ఒక క్రమశిక్షణతోటి దేశాన్ని నిర్మించింది కాంగ్రెస్ నాయకులు. మరి గాంధీ గారి యొక్క సిద్ధాంతం వెలుగులో ఈ సిద్ధాంతం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ అని ఈరోజు మనం ఇక్కడ మరి గాంధీ విగ్రహాలతోటి చూపించుకుంటున్నాం, నిర్వహించుకుంటున్నాం. గాంధీ గారి యొక్క స్ఫూర్తి, గాంధీ గారి యొక్క శాంతియుత విధానం ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా మరి అదే సిద్ధాంతం ఈ సమాజానికి అవసరం. గాంధీ సిద్ధాంతం గాడ్సేల సిద్ధాంతం కాదు, మాది గాంధీ గారి సిద్ధాంతం. మాది గాడ్సేల మరి హత్యల సిద్ధాంతం కాదు, గాంధీ గారి అహింస సిద్ధాంతం. మరి ఈ సిద్ధాంతమే ఈ దేశానికి, ఈ ప్రపంచానికి మంచినిచ్చే మార్గాన్ని చూపించే సిద్ధాంతం. ఇది మనం అందరం అలవర్చుకోవాలి. ఫస్ట్ రాజకీయ నాయకులం చాలామంది వస్తారు అవుతారు, కానీ చాలామందికి సిద్ధాంతాలు, ప్రజల పట్ల కమిట్మెంటు, ప్రజల కోసం పనిచేయాలన్నటువంటి ఆలోచన లేదా మన సిద్ధాంతం యొక్క గతం తెలియకపోవచ్చు. కానీ తెలుసుకొని ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ కాలం మరి లాస్ట్ బ్రీత్ వరకు కూడా, చివరి శ్వాస వరకు ఆ మహనీయుడు చూపిన వెలుగులో దారిలో నడవగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా ఇది జిల్లాలలో ఒక యువతకు కూడా శిక్షణ ఇవ్వాలి. కొత్తగా రాజకీయాలకు వచ్చే వాళ్లకు, సేవా రంగంలోకి వచ్చే వాళ్ళకు కూడా మనం శిక్షణ ఇవ్వాలి. ఇది అశ్రద్ధ చేయకూడదు, చిన్నతనంగా చూడకూడదు. కాబట్టి మా జితేందర్ సోదరులు, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఖచ్చితంగా ప్రతి జిల్లాలో ఒక 10 మంది సేవాదళ్ అంటే సైనిక దళ్, దేశభక్తులు. వాళ్ళు దేశాన్ని కాపాడే, రక్షించే సిద్ధాంతపరంగా కానీ మరి దుర్బుద్ధి ఉన్నటువంటి వాళ్ళను కానీ అలాంటి వాళ్ళను దూరం చేస్తూ మంచి నడవడిక నేర్పేటువంటి వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా జిల్లాల వారీగా కూడా ఈ వెంటనే శిక్షణ తర్వాత కమిటీలు వేసి ఆ కమిటీల నుంచే అక్కడి నుంచే ఫర్దర్గా మరి ఇతర కమిటీలకు వచ్చేటట్టుగా ఒక నియమ నిబంధన పెట్టుకుంటే ఖచ్చితంగా మంచి నాయకులు, దేశభక్తి కలిగిన నాయకులు, ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్న నాయకులను మనము చిన్న స్థాయి నుంచే తయారు చేసుకోగలుగుతాం. పెద్దవాళ్ళు చాలామంది వస్తుంటారు, పోతుంటారు. అధికారం ఉన్నప్పుడు ఒక దిక్కు, అధికారం లేనప్పుడు ఒక దిక్కు, ఇట్లా ఉంటుంది. కానీ సిద్ధాంతం తెలిసి ఉంటే ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటారు, ఆ సిద్ధాంతం కోసం కట్టుబడి పనిచేస్తారు. కాబట్టి సిద్ధాంతాన్ని, విధానాలను, మన చరిత్రను, మన పార్టీ త్యాగాలను, మన మహనీయుల యొక్క దేశ అభివృద్ధిలో, దేశ స్వతంత్రంలో కృషిని
వివరించాలి, తెలియజేయాలి. ఇలాంటి సమర్థ శిక్షణ తరగతులు గ్రామ స్థాయిలో కూడా వెళ్ళినప్పుడే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ సిద్ధాంతం బలంగా కిందికి వెళ్ళిపోతుంది. అది నిర్వహించాలి. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, ఈ యొక్క సేవాదల్లో పనిచేస్తున్న మీ అందరికీ పేరు పేరున అభివందనలు, ధన్యవాదాలు. మంచి సైన్యంగా మీరవుతూ జిల్లాలకు కూడా విస్తరిస్తే చాలా పెద్ద సైన్యం అవుతుంది. ఆ సైన్యం ద్వారా మరి గొప్ప పార్టీని ఇంకా ఇంకా బలమైన వేర్లతోటి మనం నిర్మించుకోవచ్చు. కాబట్టి ఈరోజు గాంధీ గారు ఇచ్చిన జ్ఞానం, మరి అంబేద్కర్ గారి ద్వారా వచ్చినటువంటి కాన్స్టిట్యూషన్, మన నెహ్రూ గారు నిర్మించిన భారతదేశ విధి విధానాలు, మరి గొప్ప ఇన్స్టిట్యూషన్స్ ఇవే ఇప్పటికీ ఉన్నాయి. కానీ ఈరోజు బీజేపీ పార్టీ కేవలం ఎన్నికల సిద్ధాంతాలు, ఓట్ల కోసం, సీట్ల కోసం, అధికారం కోసం ప్రజలను నిలువునా చీల్చేసి, ప్రజల ఐక్యతను దెబ్బతీసి, మరి ప్రశ్నించే గొంతులను ఏ రకంగా చేస్తుండ్రో మనకు తెలుసు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ సిద్ధాంతం శాంతియుత సిద్ధాంతం. తెల్లటి బట్ట ఎంత నీట్గా ఫేర్గా ఉంటుందో కాంగ్రెస్ విధానం కూడా అదే. కాబట్టి కాంగ్రెస్ సిద్ధాంతం అంటేనే గాంధీ ఐడియాలజీ, గాంధీ ఐడియాలజీ అంటేనే కాంగ్రెస్ విధానం. కాబట్టి గాంధీ గారు చూపిన శాంతియుత గొప్ప మార్గంలో అందరం ప్రయాణిద్దామని తెలియజేస్తూ, తప్పకుండా నా మాటగా ముఖ్యమంత్రి గారికి కూడా ఇక్కడ జరుగుతున్న సమ్మర్ద్ మరి శిక్షణ గురించి తెలియజేసి వచ్చే విధంగా నేను కూడా మరి వారికి తెలియజేస్తాను, కోరుతానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ అక్క. ఎప్పుడైనా కూడా మీరు పేదల పక్షాన ఉంటారు. కాస్త మా సేవాదళ వారిపై కూడా గుణాలు చూపించండి. మేము ఒక మంచి మీ నియోజకవర్గంలో కూడా, మీ జిల్లాలో కూడా ఒక మంచి నాయకత్వాన్ని పెడతాము. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు జిల్లా అధ్యక్షులు ఉన్నారు, మండల కాన్స్టిట్యున్సీ వరకు ఉన్నారు. ఇప్పుడు బూత్ స్థాయి వరకు కూడా 79లో మొత్తం బూత్ స్థాయిలో కూడా సేవాదళే పనిచేసేది. కాబట్టి అక్క సమయం ఎక్కువ తీసుకోకుండా గట్టిగా మళ్ళీ ఒకసారి సపోర్ట్లు కొట్టి అక్కకు. మరి అదేవిధంగా దేవేంద్ర గారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారట ఆయన గెలుపు. Iron Lady of Telangana, respected my respected सीता अक्का एंड उपस्थित हमारे तेलंगाना प्रभारी अब्दुल समद जी, जुझारू नेतृत्व नेता हमारा जितेंद्र भाई गारू और उपस्थित सभी साथियों, सीता अक्का के साथ भारत जोड़ो यात्रा में रूबरू हुए हैं, कई महीनों तक साथ रहे हैं। सीता अक्का को जानने का अवसर और उनकी कर्मठता और काम को ज़मीन से लेकर ऊपर तक जाने का समय नहीं है। नहीं कभी रूबरू उनसे कराएंगे तो वो रूबरू बहुत अच्छा बताती हैं, तो कभी कराएंगे समय आने पे। तो आप आई और अक्का के आने पर हम सभी सेवादल साथियों को बहुत गर्व है। मैं आदरणीय सीता अक्का जी को अखिल भारतीय कांग्रेस सेवादल की ओर से दिल की अनंत गहराइयों से, हृदय के प्रेम पूर्वक अंदर की गहराई से आदरणीय सीता अक्का जी को बहुत बहुत आभार और धन्यवाद व्यक्त करते हैं और ईश्वर से कामना करते हैं कि सीता अक्का दीर्घायु हो, स्वस्थ रहें और ऐसे ही आगे बढ़ती रहें। धन्यवाद। जय हिंद।
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ సమావేశానికి అధ్యక్షతన వహిస్తున్నటువంటి మిద్దెల జితేందర్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దేవేందర్ గారికి, అలాగే సేవాదల్ తెలంగాణకు సంబంధించి వైస్ ప్రెసిడెంట్గా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి యూసఫ్ జాహీ గారికి, సమర్ కరెక్ట్ సమర్థ్ 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 ఓకే సమర్థ్ సారీ. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి, ఈ రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి సేవాదల్ నాయకులకి, జిల్లా కార్యవర్గ సభ్యులకి, మండలాల నుంచి, బ్లాకుల నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు, నా అభినందనలు. గత 3 రోజుల నుంచి ఇక్కడ శిక్షణా తరగతులను ఏర్పాటు చేస్తూ మొదటి నాడు 29వ తారీఖు నుంచి మొదలు పెడితే 5-6 రోజుల పాటు జరుగుతున్నటువంటి శిక్షణా తరగతులకు భాగంగా ఎలక్షనీరింగ్ గురించి సేవాదల్కి చెప్పాలి అని జితేందర్ గారు అన్నప్పుడు నేను అనుకుంది ఏంటంటే, సేవాదల్కి నేను చెప్పడం కాదు, సేవాదల్ నుంచి నేర్చుకున్నదే ఈరోజు మీకు మళ్ళొకసారి నేను రిపీట్ చేయబోతున్నా అనే అంశాన్ని చెప్తున్నా. సుమారుగా 1924లో హిందుస్థాన్ సేవాదల్ అనేది ఏదైతే ఉందో అది ఫస్ట్ ట్రైనింగ్ క్యాంప్ కర్ణాటకలో జరిగింది. 1923-24 ఓకే ట్రైनिंग कैंप 1924 कर्नाटक में हुआ था. तो దాని మీదకి వెళ్ళి నేను కొంచెం సేవాదల్ యొక్క సంబంధించి ఇది వరకు మీకు ఫొటోస్ కానీ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. బట్ సేవాదల్కి సంబంధించినటువంటి ప్రజెంటేషన్కు కూడా నేను కొంత చెప్పిన తర్వాత ఎలక్షనీరింగ్ అనే అంశం మీద నేను ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే సేవాదల్ చేసినటువంటి సేవ ఆధారితంగానే గత శతాబ్ది, నాకు తెలిసి 100 years హిందుస్థాన్ సేవాదల్ అనే దానికి 100 years దాటింది. దానిలోకి వెళ్ళి తర్వాత రాబట్టి హిందుస్థాन आई थिंक आपने देखा होगा ये प्रेजेंटेशन, मेरे को पता नहीं है इधर दे दिया या नहीं, इधर दे दिया ये प्रेजेंटेशन नहीं ना ओके రైట్. ఈ ప్రజెంటేషన్ కూడా సేవాదల్కి సంబంధించిన నేషనల్ డిపార్ట్మెంట్ చేయడం జరిగింది 6-7 సంవత్సరాల క్రితం. దానిలో కొన్ని ముఖ్యాంశాలు సేవాదల్ యొక్క విశిష్టతను గూర్చి ఈ ప్రజెంటేషన్ రూపంలో కొంత తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈనాడు ఏదైతే ట్రైనింగ్ కార్యక్రమం జరుగుతుందో మొట్టమొదటి ట్రైనింగ్ కార్యక్రమం సేవాదల్ అప్పుడు హిందుస్థానీ సేవాదల్ అని ఉంటుంది. 1924లో అంటే సుమారుగా 102 సంవత్సరాల క్రితం ఫస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కర్ణాటకలో జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇక్కడ మీరు చూస్తే దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఆనాడు సేవాదల్ అనేది వేల మందితో, మీరు చూస్తే కన్సూమర్లో వేల మందితో ఉన్నటువంటి మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ సేవాదల్. అది ఒక సేవాదల్ యొక్క గొప్పతనం అని నేను చాలా బలంగా చెప్తున్నాను. నెక్స్ట్ అయితే సేవాదల్లో భాగంగా అప్పుడు మొట్టమొదటి మ్యాగజైన్ అంటే మొట్టమొదటి పత్రిక వాలంటీర్ అనే రూపంలో మొట్టమొదటి పత్రిక సేవాదల్ నుంచి స్టార్ట్ అయింది. 1925 నుంచి 1930 వరకు వాలంటీర్ అనే మొట్టమొదటి మ్యాగజైన్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఓకే సారీ బ్యాక్ దాంట్లో సిద్ధాంతాలు ఏంటి, సేవాదల్ అనేది ఏ రకంగా పనిచేస్తుంది, వాలంటీర్ వ్యవస్థ అనేది సేవాదల్కు ఎందుకు ఇంపార్టెంట్ అనే ఉద్దేశంలో ఆ మ్యాగజైన్లో వాళ్ళకి సంబంధించిన సందేశాన్ని ఇచ్చేటువంటి మొట్టమొదటి మ్యాగజైన్ ఏదైతే ఉందో దాన్ని వాలంటీర్ అనే దాంతో 1925లో సేవాదల్ ప్రారంభించడం జరిగింది. ఓకే నెక్స్ట్ దానికి కమాండర్ ఇన్ చీఫ్గా డాక్టర్ ఎన్ఎస్ హార్దికర్ గారి ఆలోచనల మేరకు భాగంగా సేవాదల్ని
28లో హిందుస్థానీ సేవాదల్ని అప్పుడు కమాండర్ ఇన్ చీఫ్గా డాక్టర్ ఎన్ఎస్ హార్దికర్ గారు దీన్ని భావాజాలాన్ని ముందు తీసుకుపోవడం చాలా ముందుకు పోయారు. ఈరోజు మనం సందర్భం కాకపోయినా మనం చాలా వరకు వింటున్నాం ఆర్ఎస్ఎస్ అని, రాష్ట్రీయ స్వయం సేవక్ ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ కంటే ముందు స్టార్ట్ అయినటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది సేవాదళ్ అని నేను బలంగా చెప్తాను. సేవాదళ్ యొక్క ముఖ్య ఉద్దేశం స్వాతంత్ర ఉద్యమంలో భాగమే కాకుండా వాళ్ళు ఈక్వాలిటీ కోసం చేసి గడప గడపకు కూడా ఆ రోజులనే పోయినటువంటి పరిస్థితి. స్వాతంత్రం తీసుకొచ్చిన దానిలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది సేవాదళ్ అని నేను చాలా బలంగా చెప్తున్నాను. నెక్స్ట్ మీరు చూస్తే ఆనాటి 1929లో అప్పుడున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారిని మీరు ఇక్కడ పిక్చర్లలో చూడొచ్చు. జవహర్లాల్ నెహ్రూ గారు అయితే అప్పుడు 1929లో దళపతి సంపూర్ణానంద్ అనే దాంట్లో వారొచ్చి కూడా జవహర్లాల్ నెహ్రూ గారు భాగస్వామ్యం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇదంతా కూడా ఎవరు ఓకే బ్యాక్ 1929లో నెహ్రూ గారు సేవాదళకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటున్నప్పటి దృశ్యం ఇది. మీకు ఈ ప్రజెంటేషన్ నేను మళ్ళీ మీ సేవాదళ్ గ్రూప్ ద్వారా కూడా నేను జితేందర్ గారికి షేర్ చేస్తాను. దీన్ని కూడా మీరు ఇంటర్నల్ పంపించుకోవచ్చు. సో ఐ షేర్ దిస్ ప్రజెంటేషన్ సో దట్ దీస్ పీపుల్ కెన్ షేర్ ఇట్ ఇంటర్నల్లీ. నెక్స్ట్ ఇది 1930లో అప్పుడు గాంధీ గారు ఎవరైతే ఉన్నారో గాంధీ గారు కూడా అప్పుడు గ్రీటింగ్స్ ఏదైతే ఉంటుందో సేవాదళకు సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నటువంటి ఉద్దేశం. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మూలాలు, ఈ భారతదేశానికి సంబంధించి స్వాతంత్రానికి సంబంధించిన మూలాల్లో పనిచేసినటువంటి గొప్ప వ్యక్తులందరూ కూడా సేవాదళ్ ప్రతి ట్రైనింగ్లో భాగస్వామి అయ్యారు అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశంగా చూపించుకుంటూ నెక్స్ట్ అలాగే 1931లో అంటే సుమారుగా 95 సంవత్సరాల క్రితం మొట్టమొదటి మహిళలకు సంబంధించినటువంటి ట్రైనింగ్ చేసినటువంటి డిపార్ట్మెంట్ కూడా సేవాదళ్. అంటే మీరు ఆలోచించండి ఎంత పాత రోజులలో కూడా ఆనాటి కాలం అంటే సుమారుగా 95 సంవత్సరాల క్రితం 1931లో మహిళలతోటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం చేసింది సేవాదళ్. నెక్స్ట్ అలాగే ఇదే సేవాదళ్ని 1932 నుంచి 45 మధ్యలో అప్పుడున్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి సేవాదళ్ ఏదైతే ఉందో దానికి పరిపరి విధాలుగా అంటే మీరు చూసుకుంటే అంటే ఆ బ్యాన్ చేసినటువంటి సేవాదళ్ని బ్యాన్ చేసినటువంటి పరిస్థితులలో అప్పుడు వివిధ రాష్ట్రాలలో ఒక్కొక్క పేరుగా ముందుకెళ్ళింది. మీరు తీసుకుంటే మహారాష్ట్రలో రాష్ట్ర సేవాదళ్ అని, అలాగే సీమా ప్రాంతంలో సుదాయి హిమత్ నగర్ అని, అలాగే గుజరాత్లో కాంగ్రెస్ సేవాదళ్ అని, అలాగే సంయుక్త ప్రాంతంలో కౌమీ సేన అని ఇలా వివిధ పేర్లతోటి ఆ బ్యాన్ చేసినటువంటి పీరియడ్లో సేవాదళ్ విస్తృతంగా అంటే ప్రాంతాలకు వివిధ ప్రాంతాల్లో వివిధ రకంగా కూడా వారు పనిచేయడం జరిగింది. అంటే మనల్ని బ్యాన్ చేసినా కానీ కూడా మన ఆపరేషన్ సేవాదళ్ విషయంలో ఎక్కడ కూడా వెనుకకు తగ్గకుండా జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఆ హిందుస్థానీ సేవాదళ్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ సేవాదళ్గా మారింది. నెక్స్ట్ దాని తర్వాత అయిన తర్వాత దల్ సమాచార్ అని ఒక పబ్లిష్డ్ ఆర్టికల్ 1948 నుంచి 1977 దాకా కూడా మీరు ఇక్కడ చూస్తే దల్ సమాచార్ అంటే కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సేవాదళ్కు సంబంధించిన కార్యక్రమాలని ఎప్పటికప్పుడు లిస్ట్ అవుట్ చేసేటువంటి మ్యాగజైన్ కూడా సేవాదళ్ అప్పుడు చేయడం జరిగింది. అంటే సుమారుగా 30 సంవత్సరాల పైచులకు 1948 నుంచి మొదలు పెట్టుకుంటే మన స్వాతంత్రం వచ్చిన నుంచి మొదలు పెట్టుకుంటే సుమారు 30 సంవత్సరాలు కూడా దల్ సమాచార్ అనే పేరుతోటి వాళ్ళ విశేషంగా చేసినటువంటి కార్యక్రమాలని కూడా పబ్లిష్ చేసే రోజులు ఉండే. నెక్స్ట్ 1950లో అప్పుడు సేవాదళకు సంబంధించి మీరు చూస్తే ఆఫీసర్లకి కేవలం నార్మల్ కూడా పార్టీ కార్యకర్తలనే కాదు అప్పుడున్నటువంటి ఆఫీసర్స్ కూడా ఉత్తరప్రదేశ్లో ట్రైనింగ్ చేయడం జరిగింది.
ఇది సేవాదళ్ యొక్క గొప్పతనం అని నేను చెప్తున్నాను. నెక్స్ట్, దీన్ని స్థాపించిన తర్వాత అతి ఎక్కువ కాలం అసిస్టెంట్ ఆర్గనైజ్గా ఎస్ఎన్ సుబ్బారావు గారని దీన్ని కాంగ్రెస్ సేవాదళ్ 1954 నుంచి 1969 వరకు సుమారుగా 15 సంవత్సరాలు దీన్ని ఇన్ఛార్జిగా ఉండి పనిచేయడం జరిగింది. నెక్స్ట్, మీరు వివిధ ఫోటోలు చూడొచ్చు. సేవాదళ్ ఫామ్ అయిన తర్వాత అప్పుడున్నటువంటి నెహ్రూ గారికి ప్రెసిడెంట్గా బ్యాడ్జ్ ఈరోజు మనం పెట్టుకుంటున్నాం. ఇది ఈరోజు సేవాదళ్ ఏదైతే వేసుకుంటున్నామో, కానీ అప్పుడు బ్యాడ్జ్ మెరికి వెళ్ళి నైతే అప్పుడున్నటువంటి బ్యాడ్జ్ ఇప్పుడు మీ దగ్గర ఉంటే వారు చూపిస్తున్నారు. బ్యాడ్జ్ మొట్టమొదటి బ్యాడ్జ్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి అప్పుడున్నటువంటి వారు సమర్పిస్తున్నటువంటి దృశ్యాన్ని మీరు చూడొచ్చు. నెక్స్ట్, సంతోష్ రుద్ర గారికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ మిద్దెల జితేందర్ తరపున, అదేవిధంగా మా కమాండర్ దేవేంద్ర శర్మ గారికి తరపున, మా సమజ్జీ ఇన్ఛార్జ్ తరపున మీకు ధన్యవాదాలు. మరొకసారి చప్పట్లతో ఆయనను పంపిద్దాం. आइए समझ जी, आइए देवेंद्र जी, अब दूसरा सब्जेक्ट लीजिए. वाह, आइए देख लो. चलो थोड़ा सा जाएंगे. లేకపోతే అడ్వకేట్లని పెట్టుకునే ఆర్థిక స్తోమత లేని వారికి ఏదైనా లీగల్ సమస్య వచ్చినప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్ళగలుగుతారా? కోర్టుకి వెళ్ళగలుగుతారా? వాళ్ళు ఎందువల్ల వెళ్ళలేరు? డబ్బులు లేవు. ఏదన్నా మన ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఎవరైనా వచ్చి సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, లేకపోతే మేడం నాకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు గవర్నమెంట్ తరఫున ఉన్నారు కదా, లేకపోతే మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు కదా, మీరు ఏ రకంగా నాకు హెల్ప్ చేయగలుగుతారో అన్నప్పుడు మీరు వాళ్ళకి ఒక సలహా సూచన ఇవ్వచ్చు. అది ఏ రకంగా ఇవ్వచ్చు అంటే, ప్రతి జిల్లాలో ఒక జిల్లా సర్వీస్ డిస్ట్రిక్ట్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది. ప్రతి మండల్లో మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది. దాంట్లో ఎట్లా అంటే మనం ఇది ఎవరెవరికి చెల్లుతుంది అంటే, ఆడవాళ్ళకి, బీపీఎల్ బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి, వికలాంగులకి, జైల్లో ఉన్న వారికి, ఎటువంటి వాళ్ళు కనుక అఫోర్డ్ చేయలేరు అంటే వాళ్ళు డబ్బులు పెట్టుకొని వాళ్ళ కోర్టుని కానీ లేకపోతే అడ్వకేట్ని హైర్ చేయలేని పరిస్థితిలో ఉన్న ఎటువంటి వారికైనా ఇది పొందొచ్చు. ఇది పొందడానికి ఏం చేయాలంటే, వాళ్ళు ఈ పర్టిక్యులర్ ప్రాబ్లం ఉంది, ఈ లీగల్ సమస్య ఉంది, నేను ఆర్థికంగా నేను ఎఫర్ట్ చేయలేను, సో నేను ఎఫర్ట్ చేయలేనందువల్ల నాకు గవర్నమెంట్ తరఫు నుంచి ఒక అడ్వకేట్ని అపాయింట్ చేయండి అని చెప్పి మనము గవర్నమెంట్కి ఒక లీగల్ సర్వీస్ అథారిటీకి ఒక లెటర్ పెట్టుకోవచ్చు. ఆ లెటర్ పెట్టుకోగానే ఒకవేళ మీరు అర్హులైతే, ఎవరు అర్హులు? వికలాంగులు, మహిళలు, వృద్ధులు, పిల్లలు, లేకపోతే ఆడవాళ్ళు, లేకపోతే జైల్లో ఉన్న వాళ్ళు, ఇలా ఒక కేటగిరీస్ ఉన్నాయి. ఈ కేటగిరీస్లో కనుక వాళ్ళు అర్హులైతే వాళ్ళకి ఖచ్చితంగా ఒక లాయర్ని గవర్నమెంటే అపాయింట్ చేయడం జరుగుతుంది. అపాయింట్ చేయడమే కాకుండా మీకు కనుక ఒకవేళ కోర్ట్ ఫీ కానీ లేకపోతే ఎటువంటి కోర్టులో ఖర్చులు ఉన్నా కానీ అది గవర్నమెంటే భరిస్తుంది. అది భరించి మీరు మీ కేసుని మొత్తం సాల్వ్ చేసుకునేంత వరకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది మీకు ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసి. ఇది జరిగే క్రమంలో ఒకవేళ కనుక మీరు నన్ను రిప్రజెంట్ చేసేటప్పుడు మీరు ఒకవేళ డైరెక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి అప్రోచ్ కాలేము, మేము ఆ డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళలేము, మేము అక్కడ తిరగలేము అనిపించినప్పుడు నేను జితేందర్ అన్న పర్మిషన్ తోటి చెప్తున్నాను, మీరు ఒకవేళ ఇట్లాంటి సమస్య మీకు ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మా స్టేట్ ఆఫీస్కి అప్రోచ్ కండి. మేము ఎటువంటి సాయం మీకు చేయగలుగుతామో ఆ సాయాన్ని మీకు అందిస్తాము. మీరు ఎవరైతే ఎండ్ బెనిఫిషియరీ ఉన్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి మీరు ఒక బ్రిడ్జ్ లాగా వాళ్ళకి మాకు కనెక్ట్ చేయండి. మేము ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి ఎటువంటి సాయం ఉన్నా కానీ వాళ్ళకి చేస్తాం. ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, మనకు రాజ్యాంగం తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో దాన్ని అమలుపరచడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదో ఇది ఒక సబ్జెక్ట్ కాదు, మనం ఏం ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్లు రాయడానికి పోతలేము, ఈరోజు నోట్స్ ప్రిపేర్ చేసుకొని గుర్తుపెట్టుకొని వెళ్ళిపోవడానికి. మన డే టు డే లైఫ్లో దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలం అనేది చూడాలి. ఇప్పుడు మీకు ఎవరిని వచ్చి నాకు జ్వరం వచ్చిందంటే మీరు మెడిసిన్ ఇవ్వలేరు, ఇంజెక్షన్ ఇవ్వలేరు. బట్ ఫలానా డాక్టర్ అయితే బాగుంటాడో అక్కడికి వెళ్ళు, ఈ ఫలానా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే నీకు ఫ్రీగా అవుతుందని చెప్పొచ్చు.
సేమ్ అట్లనే ఎవరైనా మీకు కనుక నాకు న్యాయపరమైన ఏదైనా సమస్య ఉంది అని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు వెళ్ళి డైరెక్ట్ వాళ్ళ తరఫున వకాలత్ వేసి కోర్టులను అయితే ఆర్గ్యూ చేయలేరు. అట్లా అని చెప్పి అడ్వకేట్ బాగుంటాడంటే వాడేమో ఎక్కువ డబ్బులు తీసుకుంటాడు. దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే మీరు వాళ్ళకి ఈ పర్టికులర్ ఆఫీస్ ఉంది, ఇట్లాంటి ఒక చట్టం ఉంది మనకి, ఇది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, దీన్ని వినియోగించుకోండి అని చెప్పి వాళ్ళకి గైడ్ చేయొచ్చు. ఒకవేళ ఫర్దర్గా ఏమైనా ఇబ్బంది ఉన్నా, నెక్స్ట్ స్టెప్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మా స్టేట్ ఆఫీస్కి మీరు అప్రోచ్ కండి. మేము మీ ద్వారా వాళ్ళకి సాయం చేసే ప్రయత్నం చేద్దాం. ఈ క్రమంలో మీకు ఎటువంటి ప్రశ్నలు ఉన్నా కానీ మీరు అడగచ్చు. నాకు సమయం తక్కువ ఇచ్చినందువల్ల నేను చాలా షార్ట్గా చెప్పాల్సి వచ్చింది, క్షమించండి. ఒకవేళ ఈ సెషన్ తర్వాత మీకు ఎప్పుడన్నా ఎటువంటి సమస్య ఉన్నా, లేకపోతే ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, లేకపోతే దీని గురించి ఇంకేమైనా తెలుసుకోవాలని ఉన్నా మాకు స్టేట్ ఆఫీస్కి అప్రోచ్ కండి. మేము ఆల్వేస్ ఎనీ టైం మీకు అవైలబుల్ ఉంటాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. अब इसको अगर आप कोई कहे ये कलर रेड है तो क्या करोगे आप? मानोगे? अच्छा ठीक है, नहीं मानोगे। अभी कोई झूठ बोलकर बैठ जाओ, झूठ बोलकर आपसे कह दे कि पूरा देश जो है मैंने बनाया, 2014 के बाद देश आज़ाद हुआ, सही है गलत है? देश कब फ्रीडम हुआ, आज़ाद कब हुआ? 1947 में। और 2014 की कोई बात करेगा तो, लेकिन जो अंधभक्त हैं उनको 2014 के बाद देश आज़ाद होना बताया जाता है। तो जो फिलॉसफी है, दर्शन है, वो कांग्रेस की फर्स्ट पिलर है। इसमें जब तक आपको किसी भी बात का जानकारी होने के बाद आप उसका प्रयोग नहीं कर लें, उसे जो है सत्यापन नहीं कर लें, उसका प्रयोग करके ये मान नहीं लें कि ये सही है। ये कौन सा कलर है? रेड। ये कौन सा है? डिफरेंट कलर है। ये आपको कैसे पता? ये आपको देखने के बाद पता चला, प्रयोग में आने के बाद पता चला। इसका मतलब है कि एक पिलर, फर्स्ट पिलर क्या है? कांग्रेस ही वही है जो सत्य को समझे, सत्य का पूरा निरीक्षण करे, इंस्पेक्शन करने के बाद जब वो समझ ले कि ये सत्य है तब उसका समर्थन करे, वो कांग्रेस का फर्स्ट पिलर है। तो सत्य पर आधारित जो दर्शन है, फिलॉसफी है, वो आपको सत्य की ओर ले जाती है। तो पहला रास्ता किस पर आधारित है? सत्य पर। महात्मा गांधी का सत्य अहिंसा का जो निर्देश है, आदर्श है या उनका मार्ग है, वो सत्य पर आधारित है। तो कांग्रेस का सबसे बड़ा पिलर कौन सा है? सत्य, दर्शन। कुछ भी होता है खाने का, वो सब इकट्ठा करते हैं और सब मिलकर बांटकर खाते हैं उसे। तो ये सत्य का सिद्धांत है। पूरा ब्रह्मांड एक परिवार है, वसुदेव कुटुंबकम। वसुधा मतलब वसुदेव। ये धरती पर जितने भी प्राणी हैं वो सब एक न एक दूसरे से जुड़े हुए हैं। तो ये वसुदेव कुटुंबकम है। नेक्स्ट, इसमें ला इलाहा इल्लल्लाह मोहम्मद रसूलुल्लाह। ओम महात्मा गांधी जिंदाबाद। On your guard. ये मतलब उधर जोश होना चाहिए। आपकी आवाज भारतीय जनता पार्टी का जो गेट, एक नारा देंगे हम। पहले लड़े थे गोरों से, जब लड़ना है इन चोरों से, आवाज उठेगी जोरों से।
ఈనాటి కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ కార్యదర్శులు మరియు రాష్ట్ర కమిటీ సంయుక్త కార్యదర్శులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవదల్ సంబంధించిన రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా అబూబకర్ రాష్ట్ర కాంగ్రెస్ సేవదల్ సెక్రటరీ, కాంగ్రెస్ సేవదల్ అధ్యక్షులు रमाकांत गारू, दीपक जान गारू, ये हमारा शर्मा है, विनोद, सिकंदराबाद डिस्ट्रिक्ट, देवेंद्र शर्मा है हमारे कैंप कमांडर है, समझ जी है हमारे इंचार्ज, और बाकी के इसमें इधर కూర్చున్నటువంటి లెటర్ ఇచ్చే एक ले वो देवो कहाँ है సార్ వీడియో ఉండొచ్చు. 1923లో స్టార్ట్ అయ్యి గాంధీ గారి నాయకత్వంలో నెహ్రూ గారి అధ్యక్షుడిగా మొదలై స్వాతంత్ర పోరాటం పనిచేసినాం. ఆ తర్వాత మన దేశ స్వతంత్ర పోరాటం అయిన తర్వాత ఏ కాపీ దేదా సార్ అది ఉన్నటువంటి సంస్థ తెలుగుది ఉంది చూడు. సో దాని విషయంలో ఇక్కడ రాష్ట్ర కమిటీ సభ్యులు, 35 జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ల కోసం ఈరోజు మేము ఇక్కడ ట్రైనింగ్ క్యాంప్ అనేది ఏర్పాటు చేసి శిక్షణా తరగతుల రూపకంగా 6 రోజుల కార్యక్రమం చేస్తున్నాం. దీన్ని మీ అందరి సహాయ సహకారాలు మీరంతా వెన్నుదట్టి మా శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడడానికి ఇక్కడ విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నగారు 2 నిమిషాలు మా సేవాదళ గురించి, మరి ఎప్పుడు కూడా సురేష్కు, మా సికింద్రాబాద్ జిల్లా సురేష్కు ఎప్పుడు వెనుదండుగా ఉంటున్నటువంటి మా మరి అన్నగారు దీపక్ జాన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వారు ఒక 2 నిమిషాలు అందరికీ నమస్కారం. ముందుగా ఏదైతే సేవాదల్ ఆధ్వర్యంలో ఈ సమర్థ్ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగిందో, నన్ను ఇంత ప్రేమపూర్వకంగా ఇక్కడ ఆహ్వానించిన దానికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, వేదిక పైన విచ్చేసిన పెద్దలు సేవాదల్ చైర్మన్ జితేందర్ గారికి, అదేవిధంగా నేషనల్ కోఆర్డినేటర్స్ దేవేందర్ గారికి, సమర్ గారికి, వేదిక పైన విచ్చేసిన జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ అధ్యక్షులు, మండల అధ్యక్షులందరికీ వందనాలు తెలియపరుస్తూ, సేవాదల్ అనేది నాకన్నా ఎక్కువ మీకు అందరికీ తెలిసిందే. జితేందర్ అన్నగారు సేవాదల్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా కొద్దిగా చేంజెస్ అనేది పర్సనలీ నేను చూడడం జరుగుతుంది. ఇంతకుముందు సేవాదల్ అంటే గుర్తుపెట్టేది కార్యకర్తలు అయినా కానీ, లీడర్స్ అయినా కానీ కొద్దిగా గుర్తింపు ఉండేది. కానీ ఈ మధ్య సేవాదల్ ఇన్వాల్వ్మెంట్ అనేది కాంగ్రెస్ కార్యక్రమాల్లో కూడా బాగానే పెరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. మీ అందరికీ అభినందనలు తెలియపరుస్తున్నాను. కానీ అది సరిపోదు. ఎందుకంటే సేవాదల్ అనేది ఒక చాలా పెద్ద చరిత్ర ఉన్న ఒక ఆర్గనైజేషన్. కాంగ్రెస్ పార్టీకి ఒక సమయంలో సేవాదల్ అంటేనే వెన్నెముక్క, మోస్ట్ పవర్ఫుల్. అంటే సేవాదల్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వాళ్ళు మోస్ట్ పవర్ఫుల్ ఉండేవాళ్ళు. వారు చెప్పిందంతా కాంగ్రెస్ పార్టీ వినేది. కానీ గత 60 సంవత్సరాల్లో అది కొద్దిగా నిర్వీర్యమై ఇవాళ పార్టీలో గుర్తింపు పొందాలన్నా కానీ ఇబ్బందికరమైన పరిస్థితి మనం చూస్తున్నాం. జితేందర్ అన్న గారి నాయకత్వంలో, అదేవిధంగా మహేష్ అన్న గారు పిసిసి ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా సేవాదల్కి ఆ గుర్తింపు వచ్చింది, కొద్ది గుర్తింపు వచ్చిందని ఈ సందర్భంగా మీకు నేను తెలియపరుస్తున్నాను. మనం ఎవరితోని కొట్లాడుతున్నాం? మనం కొట్లాడేది ఒక భావజాలంతో కొట్లాడుతున్నాం. ఇప్పటి నుంచి కాదు, మనకు ఇండిపెండెన్స్ వచ్చే ముందటి నుంచే మనం ఒక భావజాలంతో కొట్లాడుతున్నాం. ఆ ఒక భావజాలమే హిందూ మహాసభ
ఆర్ఎస్ఎస్. మనము మన ప్రాధాన్యత అర్థం చేసుకోవాలంటే ఆర్ఎస్ఎస్ని కూడా మనం చదవాల్సిన అవసరం ఉంది. అసలు వీళ్ళు ఎవరు, ఆర్ఎస్ఎస్ అంటే ఏంది, ఎక్కడి నుంచి పుట్టింది? ఆర్ఎస్ఎస్ అనేది నాకు తెలిసినంత వరకు, నేను కరెక్ట్ అయితే, సేవాదల్లో ఉన్న నాయకులే ఆర్ఎస్ఎస్ని స్టార్ట్ చేయడం జరిగింది. సేవాదల్లో విభేదించి మనొక లౌకికవాదం, మనొక దేశభక్తి, ప్రజల కోసం చేసే సేవలు, ఇలాంటి విషయాలతోని విభేదించి సేవాదల్ నుంచి బయటికి వచ్చి ఆర్ఎస్ఎస్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే సేవాదల్ అనేది ఆర్ఎస్ఎస్కి కూడా ఫాదర్ ఫిగర్ లాంటిది. మన నుంచే పుట్టింది ఆర్ఎస్ఎస్. కాకపోతే ఆ విభేదం ఏంటంటే ఈ దేశం అనేది కొంత వ్యక్తులకు మాత్రం సంబంధించింది, వేరే వ్యక్తులకు ఇక్కడ స్థానం లేదు, లౌకికవాదం లేదు, అందరినీ సమానత్వంగా చూసే పరిస్థితి లేదు, మనువాదం లేదు, వర్ణ వ్యవస్థ లేదు. ఇలాంటిది మన సేవాదల్ అనేది ఫోకస్ చేసుకుంటుంది. కానీ వాళ్ళది అలా కాదు. వారు మనువాదం అంటారు, వర్ణ వ్యవస్థ అంటారు, హిందూ రాష్ట్రం అంటారు, లౌకికవాదం లేదంటారు. ఇలాంటిదండి. ఇవి మన విభేదాలు. కానీ ఇవాళ వాళ్ళు ఎక్కడున్నారు, మనం ఎక్కడున్నాం, రైట్? సో ఖచ్చితంగా మనము సేవాదల్ ఒక ఆర్గనైజేషన్ని బలోపేతం చేసే ఒక అవసరము, ప్రాధాన్యత ఖచ్చితంగా ఉందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. వాళ్ళని మనం తట్టుకోవాలంటే ఖచ్చితంగా సేవాదల్ ద్వారానే అది జరుగుతుంది. మన ఫ్రీడమ్ స్ట్రగుల్ అయినా కానీ, క్విట్ ఇండియా మూమెంట్ అయినా కానీ, ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్లో సేవాదల్ ముందుండి ఈ యొక్క ఉద్యమాలని నడిపించడం జరిగింది. అదేవిధంగా సేవాదల్ అనే ఒక ప్రాధాన్యత కూడా తగ్గడం జరిగింది. అది ఎందుకంటే మనము ఏ పనులైతే చేయాలా, దేనికోసం స్థాపించడం జరిగిందో ఆ పనులపైన మనము ఫోకస్ చేస్తలేము. సేవాభావం, సేవాదల్ అంటే ఏంది? సేవాభావం. ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా కానీ మన సేవాదల్ ఫస్ట్ అక్కడికి చేరాల్సిన అవసరం ఉంది. ఏ విపత్తులు ఉన్నా కానీ, ఫ్లడ్స్ వచ్చినా కానీ, ఎర్త్క్వేక్ వచ్చినా కానీ, కోవిడ్ వచ్చినా కానీ, ఇలాంటి సమయంలో సేవాదల్ ముందుండి నడిపించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా కానీ వీళ్ళు అక్కడికి చేరుతారు. కానీ మన సేవాదల్కి సంబంధించిన వాళ్ళు తక్కువ మంది కనబడతారు. సో ముందుగా సమాజంలో సేవాదల్కి సంబంధించిన వాళ్ళు సేవా కార్యక్రమాలు, సోషల్ యాక్టివిటీస్ అనేది మనం ఫోకస్ చేసుకోవాలని సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడున్న భావజాలము లౌకికవాదానికి వ్యతిరేకము. ఇప్పుడు రానున్న రోజులలో మనం చూస్తున్నాము, ఎన్నో హిందూ సమ్మేళనాలు పెట్టడం జరుగుతుంది. ఇవంతా వారు ఎందుకు పెడుతున్నారంటే ఎలక్షన్స్ వచ్చే వరకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కొట్లాటల పంచాయతీలు పెట్టి ఎలక్షన్లో లబ్ధి పొందాలనే ఒక కార్యక్రమంతో వీళ్ళందరూ ఇవంతా చేయడం జరుగుతుంది. దయచేసి మీ అందరితోని నా విజ్ఞప్తి, ఏదైతే లౌకికవాదం ఉందో, మతాల మజాల సామరస్యం ఉందో, వీటిపైన కూడా మనం ఫోకస్ చేయాలి. అందరము ఈ దేశానికి సంబంధించిన వాళ్ళని చెప్పేసి మనం కొన్ని యాక్టివిటీస్ తీసుకోవాలా, ఇంటింటికి వెళ్ళాలా, ఈ విషయాలంతా మనం చెప్పాలా. అదేవిధంగా రాజ్యాంగంని ఎలా తూట్లు పొడుస్తున్నారో ఆ విషయాలు కూడా మనం ప్రజలకు తీసుకెళ్లే అవసరత ఉంది. అండ్ ఇది సేవాదల్ ద్వారానే జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. ఈ మహాత్మా గాంధీ విగ్రహాలు ఇక్కడ పెట్టడం జరిగింది, చాలా ఇంపార్టెంట్. ఇది మనము విగ్రహాలు పెట్టుకొని మీటింగ్స్ చేసుకొని మళ్ళీ మర్చిపోడు కాదు. మన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, మన కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ మన కేడర్లో తీసుకువెళ్ళాలా, ప్రజలకు తీసుకువెళ్ళాలా. అప్పుడే ఈ దేశ సమగ్రత ఎలా ఉందో అలాగే ఉంటుంది. లేకపోతే మన దేశానికి చాలా ఇబ్బందికరమైన అత్యాచారాలైనా కానీ, ముస్లిమ్స్ పైన అత్యాచారాలైనా కానీ, క్రిస్టియన్స్ పైన అత్యాచారాలైనా కానీ, మహిళల పైన అత్యాచారాలని, ఇవంతా ఈ యొక్క మనువాదం ద్వారా జరుగుతుంది. దాన్ని మనం వారి పని ఇంకా
గట్టిగా చేసుకోవాలా, లేకపోతే మనకు చాలా ఇబ్బందులు అవుతాయి, ఈ దేశంలో చాలా ఇబ్బందులు అవుతాయని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ, గతంలో ఎలా ఉండే సేవాదల్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్గనైజేషన్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ, అందరికన్నా పవర్ఫుల్ ఆర్గనైజేషన్ కాంగ్రెస్ పార్టీలో సేవాదలే. ఆ ఒక వైభవం రావాలంటే మనం అందరము కలిసి ఈ పనులు చేసుకుంటే మళ్ళా ఆ వైభవం వస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. చక్కగా చెప్పినరన్నా, మీకు సేవాదాల విషయంలో అవగాహన ఉంది కాబట్టి ఈ దేశం స్వతంత్రమే వచ్చింది దాన్ని తీసుకురావడం వల్ల. పూర్వం 79 వరకు కూడా బూత్ కమిటీస్ నుంచి తీసుకొని దేశ స్థాయిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రధానమంత్రులు, మంత్రులంతా కూడా సేవాదాల వాళ్ళు ఉండే పార్టీని ప్రభుత్వం నడిపారు. కాబట్టి మరొక అతిథి జోగులాంబ గద్వాల డిస్టిక్ అధ్యక్షులు రాజీవ్ రెడ్డి గారు ఇచ్చేశారు. వారు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడేస్తే కార్యక్రమం. వేదిక మీద ఉన్న పెద్దలు, అన్న జితేందర్ గారు, మిగతా విశిష్ట అతిథులు అందరికీ నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన సేవాదల్ అన్నలు ఎంత ఇంపార్టెంటో ముందు నుంచి వింటూ వచ్చాను. కానీ రీసెంట్గా మీకు జరిగినట్లుగానే మాకు డీసీసీలకు 10 రోజుల ట్రైనింగ్ జరిగింది. మా దినచర్య రోజు స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి అని అంటే సేవాదల్ కార్యక్రమంతో మొదలయ్యేది. మార్నింగ్ లేచి మీరు చేస్తుంటారు అనుకుంటా, ఇప్పుడు మీరు ఎప్పుడు చేసేది రెగ్యులర్గా మా లైఫ్లో. అంటే కాంగ్రెస్ డిసిప్లిన్ అంటే ఏంటి, అసలు స్వాతంత్రం టైంలో సేవాదల్ అనేది ఎలా పనిచేసింది, వాటి రోల్ ఏంటి అని చెప్పి మాకు ఈ 10 రోజులల్లో ఎవ్రీడే మాకు ఫ్లాగ్ హోస్టింగ్తో స్టార్ట్ చేసి ఆ రిచువల్ ఏదైతే కాంగ్రెస్ రిచువల్ ఉందో, ఏ సంఘటన వల్ల అయితే మనకు స్వాతంత్రం వచ్చిందో, ఒక కొటేషన్లో మనకి మహాత్మా గాంధీ గారు క్లియర్గా చెప్పారు, సేవాదల్ అనే ఒక సంస్థ లేకుంటే మనకు స్వాతంత్రం వచ్చేది కాదు అని చెప్పి. అంత గొప్ప సంస్థ. ఇంకో విషయం నాకు ఇప్పుడే చూశాను నేను, అంటే మన ఫస్ట్ డాక్టర్ ఎన్ఎస్ హార్దికర్ గారు ఫౌండర్ అయితే ఫస్ట్ హెడ్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ అని చెప్పి నాకు తెలియదు. అది చాలా గొప్ప విషయం. అట్లాంటి ఈ సంస్థని ఇప్పుడున్న పరిస్థితులలో, అంటే ఏదైతే ఫ్లాగ్ సత్యాగ్రహంతో మొదలెట్టి ప్రతి ఫ్రీడమ్ ఫైట్లో మనం ఈ వైట్ ఆర్మీ ముందుండి మన స్వాతంత్రాన్ని ఎలా తీసుకొచ్చిందో మనందరికీ తెలుసు. హిస్టరీ మీరు వింటున్నారు ఇప్పుడు ఇన్ని రోజులు క్లాసులలో చూస్తే, అది నేను పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు దేశం ఉన్న పరిస్థితులలో అప్పుడు ఏదైతే స్వాతంత్రం కోసం మనం పుట్టామో, ఈ సేవాదల్ అనే సంస్థ పుట్టిందో, ఇప్పుడు కూడా అంతకంటే డేంజరస్ పరిస్థితులలో ఈ దేశం ఉంది. ఇంతకుముందే దీపక్ అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఆర్ఎస్ఎస్ ఏంటి అని చెప్పి, వాళ్ళ ఐడియాలజీ ఏంది, వాళ్ళది 100 సంవత్సరాలు అయిపోయింది, మన సేవాదల్ కూడా 100 సంవత్సరాలు పైబడింది. కానీ ఈ టైంలో ఆ ఫోర్సెస్, ఆ రైట్ వింగ్ ఫోర్సెస్, ఆర్ఎస్ఎస్ అనేది ఈ దేశాన్ని ఎటువైపుకి తీసుకెళ్తున్నది, వాళ్ళని ఎవరైనా కౌంటర్ చేయగలరు అని అంటే ఇప్పుడున్న ప్రకారం చూస్తే ఒక సేవాదల్ మాత్రమే డైరెక్ట్ కౌంటర్ ఇవ్వగలరు అన్నదని నా ఫీలింగ్. కానీ ఏం జరుగుతుంది ఇప్పుడు పార్టీలల్లో, ఇప్పుడు మన ఇంటర్నల్ మీటింగ్ కాబట్టి కొన్ని విషయాలు మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఆర్ఎస్ఎస్ ఒకసారి మొదలయ్యి ఇప్పుడు వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, ఒక దేశాన్ని, ఒక పార్టీని ఎలా కంట్రోల్ చేస్తున్నారు, మనము ఓ సెక్యులర్ పార్టీ అయినా మనము మన సేవాదల్ పరిస్థితి ఏంటి అనేది మనం చర్చించుకునే సమయం వచ్చింది. అంటే నా పర్సనల్ ఒపీనియన్, వీటన్నీ తెలిసిన తర్వాత, ఆ 10 రోజులు తెలిసిన తర్వాత ఎందుకు ఆర్ఎస్ఎస్ అక్కడ ఉంది, ఎందుకు మనం సేవాదల్ ఇక్కడ ఉన్నాము అని చెప్పి నా సూచన ఏంటి అని అంటే, మాకు ఆ 10 రోజులు ఇచ్చిన ట్రైనింగ్లల్లో మనము మన సెక్యులర్ పార్టీ అనేది మనం డెమోక్రటిక్ పార్టీ అని చెప్పి మనం క్లియర్గా చెప్తాం. మనం ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా డిస్కస్ చేయొచ్చు. ఒకప్పుడు ఇదే సేవాదల్ మన దేశ చరిత్రను మార్చి ఇండిపెండెన్స్ రావడానికి కారణమయ్యి దశాదిశ మార్చే సిచ్యువేషన్ తీసుకొచ్చినప్పుడు ఇప్పుడున్న పరిస్థితులల్లో నాకు అనిపించింది జితేందర్ అన్న, देवेंद्र भाई, मुझे लग रहा है अब ऐसा रहना चाहिए, अगर कोई कांग्रेस में रहना है तो जैसा NSU है, यूथ कांग्रेस है, ప్రతి ఒక్క లీడరు
ఒక సంవత్సరం కంపల్సరీ సేవాదల్లో పనిచేయాలనే ఒక సిచ్యువేషన్ తీసుకొస్తే తప్ప అసలు సేవాదల్ ఏంటి, మన గొప్పతనం ఏంటి అనేది తెలిసే। हर एक कांग्रेस लीडर को भैया जैसे NSU यूथ कांग्रेस होता, अगर किसी को कुछ मिलना चाहिए तो एटलीस्ट 1 साल सेवादल में कंपलसरी काम करना चाहिए, ऐसा बोल के मेरा विचार है। ये आपको राहुल जी उसी मूड में है। राहुल जी भी बहुत मौक़ों पे बोला था। రాహుల్ గాంధీ గారు చాలా సందర్భాల్లో అన్నారు సేవాదల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ వింగు అని చెప్పి। సో అది జరగాలి అని అంటే ప్రతి ఒక్కడు ఎవడైనా కాంగ్రెస్ పార్టీలో మనము చాలా కంట్రీస్లో మన చదువు అయిపోయినామనే మినిమం 1 సంవత్సరము 2 సంవత్సరాల్లో మిలిటరీలో ట్రైనింగ్ చేయాలని అంటారు। మన మిలిటరీ వచ్చేసి మన వైట్ ఆర్మీ, ఇది సేవాదల్। మనకి రెస్పెక్ట్ రావాలి, ఈ పార్టీలో డిసిప్లిన్ ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇంపార్టెంట్ పొజిషన్కి వెళ్ళేటప్పుడు అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఎలాగైతే బీజేపీలో ఇంపార్టెన్స్ ఉంటుందో కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు సేవాదల్లో కనీసం 1 సంవత్సరం పనిచేసినారు అంటేనే ఆ ఇంపార్టెన్స్ రావాలి అని ఆ విధంగా మీరు మనం ఈ 6 రోజుల్లో ఉన్నప్పుడు ఓన్లీ ట్రైనింగ్ హిస్టరీ గురించి కాదు, అది మనకు తెలుసు। ఈ 6 రోజులు ఎందుకు పెట్టారంటే అన్నవాళ్ళు ఆలోచించి మన మధ్యన ఉన్న బ్రదర్హుడ్, మనం ఒకరికొకరు మనం కలుసుకునే పరిస్థితి ఉండదు, మాట్లాడుకునే పరిస్థితి ఉండదు। ఇప్పుడున్న ఇంటర్నెట్ జమానాలో, AI జమానాలో ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు। కానీ ఈ 6 రోజులు అనేది మీ లైఫ్లో గుర్తించుకోదగ్గ ట్రైనింగ్ క్యాంప్। నాకు తెలిసినంత వరకు ఈ మధ్యకాలంలో మాది 10 రోజుల ట్రైనింగ్ జరిగితే దాని తర్వాత అంత పెద్ద ట్రైనింగ్ 6 రోజులు జరగడం మీదే। ఇది మీరు అదృష్టవంతులుగా భావించాలి। రాబోయే రోజుల్లో సేవాదల్ ఇంకా స్ట్రాంగ్ అవ్వబోతున్న వాటిలలో మీరు మొదటి సోల్జర్స్గా ఉన్నందుకు చాలా సంతోషం। మీరు ఇక్కడ ఓన్లీ చదువుకొని వాళ్ళు చెప్పినది విని హిస్టరీ విని ఏం చేయాలనేది కాకుండా మీకేమనిపిస్తుందో, మీరు ఏం ఫేస్ చేస్తున్నారో వాటికి ఏమేమంటే విచారక్స్ అని అంటారు। సేవాదల్లో ఏంటంటే మెయిన్ థింక్ ట్యాంక్ కింద చూసేవాళ్ళు ఇంతకుముందు, సోల్జర్సే కాదు థింక్ ట్యాంక్ కింద। ఎందుకంటే డైరెక్ట్ పబ్లిక్ కనెక్షన్ ఉండేది సేవాదల్కే, పబ్లిక్లో ఉండి ఏం జరుగుతుంది ఏంటి అనేది దాని గురించి మీరు కాంగ్రెస్ పార్టీని నడిపించే స్థాయికి వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను। దానికి నా వంతు సాయం, నా జిల్లాలో పరిస్థితులు వేరే ఉన్నా కూడా నాకు ఓన్లీ హోప్ సేవాదల్ ద్వారానే ముందుకు తీసుకెళ్ళడానికి నాకు ఒక అవకాశం ఉంది। ఎందుకంటే ఈ సేవాదల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ లేదు కాబట్టి ప్రతి ఒక్క విలేజ్లో ఒక సేవాదల్ మీలాంటి ఓ సోల్జర్ నాకుంటే నా జిల్లా నెంబర్ 1 అవుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను। నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు। జై హింద్। सेक्शन स्टार्ट करो सब आप, चल क्या हुआ? हाँ वही जो टीम है दबंग गुंडा, क्या बोलते हैं यहाँ भाई, बोलते क्या बोलते हैं आंध्रा में, हैं दौदन्यम, रोडी राव। नेक्स्ट ये है, ये कैप्चर पक्ष है। ये पावरफुल ढंग से आपको दबा के राउडी राठौर टीम ये है, कांग्रेस टीम वो है। कौन सी खूबसूरत दिख रही है इसमें, रंग बिरंगा
जिसमें हम जाते हैं अच्छा का, हम घर में क्या करते हैं, कलर्ड कहते हैं, उसको अच्छा सजाते हैं, रंगोली बनाते हैं, हर तरह का। नेक्स्ट, ये जवाहरलाल नेहरू, डॉक्टर भीमराव अंबेडकर, सरदार पटेल, मौलाना अबुल कलाम आज़ाद, सावित्रीबाई फुले, शहीद भगत सिंह, पेरियार, स्वामी विवेकानंद, नेताजी सुभाष चंद्र बोस, ये सारे लोग अलग हैं, एक नहीं है, अलग अलग है, अलग धर्मों से हैं, अलग जातियों से हैं, अलग प्रांतों से हैं, अलग भाषाओं से हैं, लेकिन इनका लक्ष्य एक है, इंसानियत। ये सब के सब लक्ष्य इनका क्या है, इंसानियत। नेक्स्ट, इनका नज़रों में देशभक्ति का अर्थ वो है संदेश सशक्तिकरण। ये महात्मा गांधी का है संदेश। क्या लिखा है इस पर, मैं ऐसे भारत के लिए काम करूंगा जिसमें गरीब, सबसे गरीब और कमज़ोर व्यक्ति महसूस कर सके कि मेरी आवाज़ असरदार है, उसका असर है। अभी लिक्की कोई बात बोले और उसे कोई डांट दे, चुप बैठो, लिक्की को लगेगा मेरी कोई वैल्यू नहीं है। तो महात्मा गांधी चाहते हैं कि सबकी वैल्यू हो, किसी की आवाज़ को दबाया नहीं जाए। इदारिये नेक्स्ट, भारत की सेवा का अर्थ है पीड़ितों, करोड़ों लाखों पीड़ितों की सेवा। इसका मतलब है गरीबी, अज्ञानता, शिक्षा, बेरोजगारी, बीमारी, अवसर की समानता का अंत, ये सारी चीज़ हट जाएं, सबको एक का साथ काम करने का मौका मिले। जब बहुत कुछ हो जाएगा तब तक हमारा काम समाप्त नहीं होगा, तब तक हमें काम करना होगा। ये कांग्रेस के लिए जवाहरलाल नेहरू का संदेश है। विवेकानंद, मैं जानता हूँ जनता की उपेक्षा राष्ट्रीय पाप है, राष्ट्रीय पाप है और हमारे पतन का कारण। भाई, जब तक भारत में जनता फिर से अच्छी तरह से शिक्षित आगे नहीं बढ़ेगी, सबको समान अधिकार नहीं मिलेंगे, तब तक कुछ नहीं हो सकता। व्यवस्था में शामिल होना चाहिए। इनका जो सपना था वो आज़ादी के बाद का था। हमें ये तय करना पड़ेगा, जब हमारी सरकार बनेगी तो हमें ये तय करना पड़ेगा कि हम गरीबी कैसे दूर करेंगे, निरक्षरता कैसे दूर करेंगे, अशिक्षा को कैसे हम भगा पाएंगे, स्वास्थ्य सेवाएं कब। ये सब था। भारत के लिए अर्थ क्या था, सभी लोगों की गरिमा के लिए संघर्ष। सपना क्या था, स्वराज, सर्वोदय, एक व्यक्ति एक मूल। गरीब है उसकी भी वैल्यू हो, अमीर है उसकी भी हो। मार एक ही था, कब्जा करना, शोषण करना। अभी आज मालूम है आपको, पाकिस्तान में कितने 25 परिवारों के पास 63% पूरी पाकिस्तान की संपदा है। सिर्फ 25 परिवार, पूरा पाकिस्तान गरीब है। 25 परिवारों के पास 63% मलकियत है। अच्छा, 25% in Pakistan have 63% wealth और उसे कह सकते हैं प्रॉपर्टी। ऑल 25% in Pakistan have 63% wealth and property। सोच सकते हो कितना असमानता, कितना दूरी है गरीब और अमीर की। ये सब किस लिए? बांग्लादेश क्यों बना? बांग्लादेश में तो एक ही धर्म था, मुस्लिम धर्म था, धर्म के आधार पर ही बंटवारा हो, तो क्यों बना? वो वहाँ की फौज आकर यहाँ मारपीट, बलात्कार, हिंसा, मर्डर, जबरदस्ती, इतना अत्याचार हो गया था कि मजबूरी में 1.25 करोड़, 1 करोड़ 1.25 करोड़ लोग तो बेघर हो गए थे। 3 करोड़ लोग इंडिया में आ चुके थे। बांग्लादेश पूरे वर्ल्ड में एक संदेश गया, तब सभी वर्ल्ड के देशों ने हिंदुस्तान का समर्थन किया और बांग्लादेश को आज़ाद कराया। धर्म के आधार पर थे,
क्यों नहीं रहे? क्योंकि किसी न किसी तरह से उन्हें भावना नहीं थी धर्म से। ये उनका पत्र है सावरकर के लिए। सावरकर ने जो लिखा था ना, ये पत्र है। इसमें है कि मुझे अगर अंग्रेजी सरकार, शॉर्ट में सुना देता हूँ, करेगा तो रक्षा कौन करेगा? क्यों करेंगे? ये हमारा देश है, इसको हमने सींचा है, इसे हमने बनाया है, इसे सुंदर सफल खूबसूरत देश है। इस कैंपस को जितेंद्र और आपके सभी लोगों ने बनाया है। लोग सेल्फी ले रहे हैं, कोई आके हमला करेगा तो हम लड़ जाएंगे। लड़ेंगे कि नहीं? तो ये देश किसका है? इस देश को भी हमारे पूर्वजों ने, हमारे पुरखों ने सजाया। कौन रक्षा करेगा? अक्का बोलो, कौन रक्षा करेगा? हम करेंगे। हम करेंगे, अक्का करेगी रक्षा हमारी। ठीक है, तो जय हिंद, जय भारत, जय सेवा दल। आखिरी तक बच जाएगा वो विन होगा। लेडीज कॉलेज, जेंट्स कॉलेज, सब कुछ नहीं है। ठीक है, एक मिनट वो करने दो आप। तो मैं स्टार्ट करता हूँ। अपना नहीं फोड़। ये रह गए, कुछ लोग रह गए। ये दो, अभी 2 3 4 रह चुके हैं। अभी 5 दिन बाकी है। देखो कौन जीतेगा पता चलेगा। अरे बैठ गया रहा। और इससे बाहर जाएगा वो आउट हो जाएगा। इससे बाहर जाएगा वो आउट हो जाएगा। बहुत बढ़िया। देखो अच्छा खेल रहे हैं सब। मिलके भी कर सकते हो, किसी का नुकसान। सब लोग इकट्ठा होकर दूसरे का फोड़ भी सकते हो। उधर जाएगा तो आउट हो जाएगा। देखो कौन जीतता है। थोड़ा समय और रह गया है, ज्यादा समय नहीं है। पकड़ के देखो, पकड़ के अब शुरू हो गया। ये एक पकड़ेगा, दूसरा कुछ करने वाला है। देखो ये होने वाला है कुछ। ये देखिए, ये गया। ये देखिए, ये रह गए, 2 रह गए अभी। ये भाई 3 रह गए, 3। वेरी गुड। ये हैट्रिक हो गई। 2 रह गए अभी। एक ये रह गया है और अमीना। ये देखो पकड़ नहीं सकता है कोई इसे। ये रमीना दूसरे का फोड़ना है। अगर दूसरे का नहीं फोड़ते, पकड़ के मार रहे थे एक दूसरे को। अगर ये 11 लोग थे, अगर नहीं फोड़ते तो 11 विन होते कि नहीं? तो यही राजनीति है। ఒక మంచి సాంగ్ ప్లే చేస్తాను, అది కళ్ళు మూసుకొని సీరియస్గా వినండి, ఇంట్రెస్ట్గా వినండి. చాలా మతము
ఇప్పటివరకు సక్సెస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా పాటించింది ప్రతి ఒక్కరు పాటించింది ఎవరైతే పాటిస్తారో వాళ్ళు కూడా 100% సక్సెస్ అనేది ఉంటారు. ఓకే నెక్స్ట్ శ్రావణ్ కూర్చున్నాడా? కేశవరావు గారికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ చెప్పిండు, బాబు మీరు కాదురా నాయనా సేవాదళ అసలు మేమన్నాము. చాలా సంతోషం సార్. వారు రాజకీయ జీవితం అనేది సేవాదళ నుంచే స్టార్ట్ అయిందని చెప్పారు పెద్దలు. కాబట్టి మరి ఈరోజు గడిచిన మరి 1982 నుంచి నేను యూత్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యి అదేవిధంగా ఐఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా, జిల్లా జనరల్ సెక్రటరీగా, పిసిసి అధ్యక్షుడిగా అనేక పదవులు మరి చేసి మరి ఈరోజు గడిచినటువంటి 3 సంవత్సరాల కింద ఈ సేవాదళాలు కూడా నాకు అప్పచెప్పడం వల్ల మరి కాంగ్రెస్ పార్టీలో 43 సంవత్సరాలు అయిపోయింది. 16 ఏట నుంచి మొదలు పెడితే పెద్దలకు తెలుసు ముందటి నుంచి. కాబట్టి అప్పుడు మాకంతా కాంగ్రెస్ పార్టీలో దిశానిర్దేశం చేసేవారు పెద్దలు. మరి వారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరం. మరి ఈరోజు ఇక్కడ రాష్ట్ర కమిటీ అంతా పూర్తి చేసుకున్నాము. మరి జిల్లా కమిటీలు అయ్యాయి, బ్లాక్ మండలాల వరకు వెళ్ళాము. మరి అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్, మన బైపోల్ ఎలక్షన్స్, అనేక రకాలుగా మొన్న జరిగినటువంటి జూబ్లీ ఎలక్షన్లో కూడా మా వాళ్ళు దాదాపుగా 400 మంది 15 రోజులు ₹1 వాళ్ళ దగ్గర తీసుకోకుండా పనిచేసి ఆ క్యాండిడేట్ని గెలిపించడం అయింది. విధానసభ, పార్లమెంట్, మున్సిపల్ ఎలక్షన్లో కూడా మా శ్రేణులంతా బాగా పనిచేస్తూ ఉన్నారు. అఖిల భారత కాంగ్రెస్ చీఫ్ ఆర్గనైజర్ అయినటువంటి లాల్జీ దేశాయ్ గారి ఆదేశం మేరకు 6 రోజుల క్యాంప్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. జిల్లా అధ్యక్షులకు, మండలాలకు, కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్లకు. కాబట్టి ఈ క్యాంపుకు మరి ఇక్కడ అనేక రకాలుగా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి దేవేందర్ శర్మ గారు, మరి అదేవిధంగా చాలామంది వాళ్ళ బృందం అంతా ఇక్కడ 6 రోజుల నుంచి శిక్షణ ఇస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఇప్పుడు మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మైక్ దేవండి. నమస్కారం. చాలా సంతోషం ఏంటంటే ఏమి తరబడినా నేను కాంగ్రెస్లో పార్టీలో ఉండి మాట్లాడుతున్నాను. అప్పటికి ఒక్క అసోసియేషన్, ఆర్గనైజేషన్ ఎటు గడబడి లేకుండా, ఇటు లేకుండా పని చేస్తున్నామో చేస్తాం లేదో నాకు తెలియదు. కానీ సేవాదళ అన్న పేరు మాత్రము, పెద్ద పెద్ద ఫంక్షన్స్తో రావడం మాత్రము, డిసిప్లైన్డ్గా ఉండడం మాత్రం చూస్తూ ఉంటే అరే ఇది మా సేవాదళ్, మా దళ్ ఇది అన్నట్టు కనపడతా ఉంది. ఇప్పుడే మీ కమాండర్ చెప్తా ఉన్నాడు మీరు కూడా మా పరివారం నుంచి అని. మేము సెపరేట్ పరివారం పెట్టుకోవాలని అనుకోలేదు. ఇది కాంగ్రెస్ పరివారం. ఇది 23 లోపల కాకినాడ పుట్టిందే, కాకినాడ లోపల. కాకినాడ సెషన్ నడిచినప్పుడు విజయవాడ లోపల నడిచింది, కాకినాడలో నడిచింది. అప్పుడు నడిచినప్పుడు కొందరు అంటే హార్డికర్ గారు అప్పుడు లేరు, అక్కడ ఉన్నవాళ్ళు మాకు ఏంటనేది
నాకు తెలుసు కదా. అప్పుడు కూర్చొని ఒక మన మిలిటరీగా ఒక చిన్న పిల్లలు కట్టెలు పట్టుకొని స్ట్రేట్గా మనకి ఆర్గనైజేషన్లో మన డిసిప్లిన్ ఉంటుంది, రావడానికి పోవడానికి ఇక్కడ సేవాదాలు పోలీసు వాళ్ళు ఎవరు ఉండకుండా మన సేవాదాలు మనమే పెట్టుకుందామా అని. అప్పుడు హెగ్డేవార్ అక్కడ ఆర్ఎస్ఎస్ నాగ్పూర్లో ఉంది, దానిలో బాధ దాన్ని చూసుకుంటూ కూడా మనకు కూడా ఒక మిలిటరీ పెట్టుకోవాలా, మనకు కూడా సేవాదాల పేరు మీద పెట్టుకోవాలని పెట్టుకుంటారు. ఇది పార్టీకి ఉత్త పార్టీకి సంబంధించినదే కాకుండా సమాజానికి సేవ గురించి ఇది పెట్టడం జరిగింది. అది మొత్తం తెలుసుకోండి. మేము మళ్ళీ చూస్తాం, మేము అందరినీ చూస్తాం, సంతోషం జరుగుతుందంటే అందరి లోపల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అవుతే 10 మంది ఇలా కూర్చుంటారు, 10 మంది కూర్చుంటారు, 10 మంది పక్కన జరుగుతూ ఉంటారు, 10 మంది అరుస్తూ ఉంటారు, 10 మంది మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ సేవాదళ లోపల ఉన్న డిసిప్లిన్ ఇంకా దగ్గర 100 ఏళ్ళు అవుతున్నది. అప్పటికి అదే డిసిప్లిన్లో మనం ఉన్నామంటే దీన్ని నేను చేతులు జోడించి మీ అందరికీ ఒక్కసారి నమస్కారం. నా మనసుతో నుండి మాట చెప్తున్నాను. నేను చుక్కారావు గారు ఉన్నప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నా, యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పటికీ నాకేదో సేవాదళ బట్టలు వేసుకోవాలని చాలా షోకు ఉండే. నేను సేవాదళ బట్టలు వేసుకొని ప్రతి ఇండిపెండెన్స్ డేకి, ప్రతి ఫంక్షన్కి, ప్రతిసారి సేవాదళలో ముందు వస్తే అందరు నాకు సేవాదళే అనుకుంటూ ఉండేవాళ్ళు. చొక్కాను కూడా చెప్పిండు. అప్పుడు సత్యనారాయణ ఉన్నాడు ఇక్కడ ఫస్ట్. సత్యనారాయణ ఉన్నప్పుడు కూడా లేదు సార్ సత్యనారాయణ కాదు నువ్వు ఉండు దీనికి అంటే లేదనుకున్నాము. ఏదైనా కానీ ఇవాళ సేవాదళ అదే తీరుగా నడుస్తున్నందుకు సంతోషం ఉంది. ఇంకా మీకు చెప్పాలా అనేది ఏముంది అంటే చెప్పేది ఏమి లేదు, చెప్పేది అన్నీ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ లోపల మీరు ఏమి చేయదలుచుకున్నా ఒక పార్టీని పార్టీ తీరుగా కనపడే తీరు చేద్దామంటే కూడా మీతోనే అవుతుంది, ఎవరితో కాదని ఆ మాట తెలుసుకోండి. ఒక పార్టీలో ఒక డిసిప్లిన్ ఉండి పార్టీకి అంకిత భావంతో పార్టీ ఏం చెప్తుందో అది చేద్దాము అని మీద కనపడడానికన్నా చేస్తున్నారంటే మీ వల్లనే అది ఉంది. కానీ లేకపోతే పార్టీ పవర్తో పడిపోతాము. మేమందరం పవర్లో ఉన్నాం. నేను సిడబ్ల్యూసీలో ఉన్నాను, నేను 5 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా ఉన్నాను, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాను, అంతా ఇవన్నీ ఉన్నాయి, మినిస్ట్రీ ఉన్నాము, ఏం బ్లా ఇవన్నీ విశేషండి. కానీ మేము గర్వపడతాం ఏంటంటే ఎప్పుడైతే మీరు నిలబడి మీరు నడుచుకుంటాం. ఇక్కడ ఏసీ సెషన్ జరిగినప్పుడు సోనియా గాంధీ గారు ఇంకా ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి నన్ను ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయడానికి ముందుకు తీసుకెళ్ళాలంటే ఏ తీరుగా ముందుకు తీసుకెళ్ళారు, మీరు ఏ డిసిప్లిన్తో చూపించారు. పిసిసి ప్రెసిడెంటే ఈ పార్టీ ఆర్గనైజేషన్కి స్టేట్లో పెద్ద ప్రైమ్ మినిస్టర్ కాదు, సోనియా గాంధీ గారు కాదు అనుకుంటూ తీసుకెళ్ళారు. మీలో ఆ భావన ఎట్లా పుట్టిందో, పార్టీ భావన, అది పవర్ భావన కాదు, 2 ఉంటాయి. పార్టీ ఉంటుంది, పవర్ ఉంటుంది. పవర్ లేకుండా బిందుకు వచ్చాడు మీరు. కాబట్టి మీకు ఎన్నో చేసేటి ఉన్నాయి. మీకు ఒకటే మాట చెప్తాను. నేను నా దగ్గరికి జితేందర్ వస్తే సంతోషమైన కలవాలని వచ్చారు, కానీ ఇక్కడ పెద్ద స్పీచ్ ఇవ్వాలని రావాలేదు. ఇక్కడ అందరూ ఒకసారి కలుద్దాం. ఈ కాంగ్రెస్ ఉద్యమం లోపల కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది ఉద్యమంగా ప్రారంభమైన మీకు తెలుసు. ఆ ఉద్యమం ఇంకా ఉంది. అది ఒకటి తెలుసుకోవాలి. నెంబర్ 1 మనం ఉద్యమం ఎందుకు తీసుకున్నామంటే కాంగ్రెస్ పార్టీ ఏ తిరుగుతున్నామో దాన్ని సరైన తోలో పెట్టి అది అనుకున్న తీరుని మనం పూర్తి చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాం. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం, ఆ బ్రిటిష్ ప్రభుత్వం లోపల మనమంతా ఏ తీరుగా బీదల్ని అణిచివేస్తుంటారో, ఏ తీరుగా బీదరిక ఉండేరో మన సమాజంలో, దానికి అనుగుణంగా కొన్ని ప్రోగ్రామ్స్ మనం చేపట్టాం. కాబట్టి ల్యాండ్ రిఫార్మ్స్ కానీ, దున్నిన వాడిదే భూమి అని కానీ,
ప్రతి రైతుకి ఏదో గొప్ప చేతితో పైసా రావాలా అన్నట్ట గాంధీ గారి ఆదర్శం కాబట్టి గాంధీ గారి ఆదర్శాలతో పుట్టిన పార్టీ సేవాదళ్. గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి ఒక ఏడాది ప్రెసిడెంట్గా ఉంటే ఆయన కూడా ప్రెసిడెంట్గా ఉన్నాడు. మీకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రెసిడెంట్గా ఉన్నాడు సేవాదళ్కి. ఉన్న ఆయన ఎక్కువగా లేడు. అయిన తర్వాత అధికారి గారు కానీ అయిన తర్వాత ప్రతి వాళ్ళు వస్తూ పోయారు. మనం చేయవలసింది ఏంటంటే మనకి 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి సమాజం యొక్క బాధ్యత. ఏ పనున్న సమాజం లోపల ఏ సేవ చేయాలనుకున్నా, ఏ సామాజిక సేవ చేయాలంటే కూడా పార్టీ మాట్లాడుతూ ఉంటాం మేము పార్టీలో ఉన్నవాళ్ళు అంతా. కానీ ఎప్పుడు పోయేసి రోడ్లు సాఫ్ చేయడం కానీ, బీదవాడి ఇల్లు సాఫ్ చేయడం కానీ, బీదవాడికి ఏదైనా చేసి ఇవ్వడం కానీ అది ఎప్పుడు చేసింది లేదు. చెప్పడానికి మేమే లీడర్లని. ఆ పని మీరు చేస్తూ వస్తున్నారు. కాబట్టి మేము ఇంకా ఒక పార్టీ అనేసి ఇంకా మేము గర్వపడుతున్నామంటే అది మీ సర్వీస్ వల్ల అనుకోని తెలుసుకోండి. ఇది నిజంగా మనసుతో చెప్తున్నారు. అట్లా ఇదంతా చేస్తున్నారు అంటే చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటున్నాను. నేను ఇంకా మీకు చెప్పడంతోనే అంతా మీరు చేసేస్తున్నారు సేవలు అనుకోకండి. కానీ సేవ చెయ్యాలంటే ఎవరైనా ముందుకు రావాలంటే ఒక తెల్ల బట్టలు వేసుకొని వాళ్ళు మనం ఒక బట్టలు వేసుకోవాలి, ఒక డిసిప్లిన్కి రావాలంటేనే సిగ్గుపడతాం. ఈ దేశంలో మనకి ఇట్లా లేకపోతే బాగా లేదా అనిపిస్తుంది. అట్లాంటప్పుడు మీరు సేవ భావం ఉంది కాబట్టి, మీరు పరిపూర్ణంగా ఉంది కాబట్టి మీరు సేవాదళ్ పేరు మీద ఇంత ముందుకు వచ్చి ఇంత పని చేస్తాను. దీంట్లో ఒక్క పని పెట్టుకోండి. సమాజం పరిస్థితులు బాగలేదు, సమయము మన యొక్క టైము బాగలేదు అనుకుంటూ ఉన్నాము. కానీ బీదరికం ఉన్నట్టు బీదరికం లేదు ఇప్పుడు. ఆకలి చావు లేవు ఇప్పుడు. కానీ అప్పటికి మనం అనుకున్న తీరుగా చిన్నవాడు ఆ చదువు పొందలేకపోతున్నాడు, ఆ ఉద్యోగం పొందలేకపోతున్నాడు, ఆ పనులు చేయలేకపోతున్నాడు. సమాజంలో ఎవరికో ఒకటి బాధ కలిస్తే వీళ్ళు నాకెందుకు అని పక్కన జరుపుతున్నాడు. ఇవన్నీ భావన పుట్టియడము, భావన కలిగియడము, మనమంతా ఒక్కటి అది సమాజం ఒక్కటి అని చెప్పేయడము. దీనికి ఒక పెద్ద ప్రోగ్రాం లేదు. ఇవాళ జితేందర్ చెప్తే ఆయన పెద్ద ఇప్పుడు కాగితం నాకు హిస్టరీ ఇచ్చాడు. హిస్టరీ కానీ ప్రోగ్రాంలు కాదు, అది పక్కన పెట్టండి. మీరు చేస్తారో చూస్తారు, చేస్తుండొచ్చు. మీ లోపలనే ఒకటి ఒక సేవాభావం. సేవాభావం అంటే వాడు టక్కర్ ఇది అనుకోండి, వాడు మనకి సుఖం కాదు. ఆ కార్ టక్కర్ కాదు హాల్ మనం అంటాం. ఎక్కడి నుంచి వచ్చింది అది? అది హ్యుమానిటీ. మహాత్మా గాంధీ గారు నేర్పించింది ఒకటి. మహాత్మా గాంధీ గారు ఏమనంటే మనందరం ఒక్కటి, అందరం హ్యూమన్ బీయింగ్స్ని, మనమంతా మనుషులమే, మనం అనుకుంటున్నాము మన సొంత అన్నదమ్ముల కన్నా ఎక్కువ మనం అన్నాడు. ఎందుకు అన్నాడు? ఆయన ఒకటే మాట్లాడాడు. మీరు కావాలని చూడండి, మీరు నడుచుకుంటూ వెళ్ళాడు రోడ్డు మీద, మీకు తెలియని పిల్లడు ఒకటి కార్ టక్కర్ అవుతుంది, లేదా ఒక తెలియని చిన్న పిల్లడు ఒకటి కొడుతూ ఉంటాడు, మీరు ఊరికి పోయేది ఆపడతారు, లేదా టక్కర్ అవుతా హా అంటారు. ఎక్కడి నుంచి వచ్చేది? దాన్ని హ్యూమనిజం అంటాం. ఇంగ్లీష్లో దాన్ని హ్యూమనిజం అంటాం, దాన్ని మానవత్వం అంటాం. ఆ మానవత్వం అనేది మనలో పుట్టినప్పుడే సేవాభావం పుడుతుంది. గాంధీ గారు నేర్పించింది సమాజానికి ఒకటే మానవత్వం. మనము కులంతో మనవాళ్ళని చెప్పి, లేదా ఇంటి పక్కన కాబట్టి ఇంటి పక్కన వాడని, తమ్ముడు తమ్ముడని, ఇది అంతా ఒకటి ఉన్న మానవత్వంలో ఉన్నంత పటిష్టత, దాంట్లో ఉన్నంత బలం, దాంట్లో ఉన్న అట్రాక్షన్, దాంట్లో ఉన్న టోటల్ డెడికేషను దేంట్లో ఉండదు. అది గాంధీ గారు మనం నేర్పించింది ఒకటే. కాబట్టి సేవాదళ్ ఫస్ట్గా జితేందర్ మనకి మన పిల్లలలో, మన కెడర్లో, మన దల్లో అనేది ఒకరికొకటి తత్వమసి అంటాం హిందూ దీంట్లో. అదేంటి? నువ్వేటో నేనదే అని.
నువ్వు ఏంటో నేను అదే చెప్పడం తత్వమసి అంటాం. ఆ బ్రహ్మోస్మి అంటాం, నేనే బ్రహ్మని అని అంటాం, నేనే దేవుడిని అంటాం. ఇది ఎందుకంటాము? దేవుడు అన్నిటికంటే ఇంత పెద్దడు అందరికీ. ఆయన ఆమ్నిపోటెంట్ ఆయనే, ఆమ్నిప్రెజెంట్ ఆయనే, ఆమ్నిషియంట్ ఆయనే, అంత సాయం చేసేది ఆయనే. కానీ ఆయన ఎక్కడికి పుట్టిండు అంటే మీ మనసులో పుట్టి మీరు చెప్పిన ఒకటి దేవుడు అని అన్నారు. పుట్టించిండు కాబట్టి మీరు పుట్టించినోడు దానికి ఈక్వల్ అనే ఉండాలా, దానికన్నా ఎక్కువనే ఉండాలా. దాన్ని మన ఫిజిక్స్ లోపల కాజాలిటీ థియరీ అంటాం. కాజాలిటీ థియరీ ప్రకారము మనమంతా ఏదన్నా మనకు తెలిసిన గ్లాస్ తీసుకోండి, గ్లాసు నీళ్ళు ఎంత పడతాయి? గ్లాస్ ఉన్నంతనే పడుతుంది, ఎక్కువ పట్టదు. ఎక్కువ వేస్తే గ్లాసులోంచి నీళ్ళు కారిపోతుంది. కాబట్టి గ్లాస్ కాజ్ అంటాం, నీళ్ళని ఎఫెక్ట్ అంటాం. ఇది ఫిజిక్స్లో మనకు నేర్పించేది అన్నిటికంటే పెద్ద సైన్స్. కాబట్టి ఆ భావన నాకన్నా పెద్దోళ్ళు లేడు, నేనే అంత సేవ చేయగలను అని దేవుడిని మనం ఏది అవుతాం. అయ్యా నువ్వు టోటల్గా ఆమె పోటీ నువ్వే అని ఎప్పుడు సంకల్పం అది నా మనసులోంచి వచ్చింది. మనమే దేవుడు అవుతే తత్వమసి ఎందుకు అనమాట? మీరు కూడా అదే కదా. కాబట్టి మనిద్దరం ఒకటే కదా. ఈ భావన మనం ఒకటే, దాంతోనే సోషలిజం పుట్టింది, దాంతోనే ఒకరికొకటి సహాయం చేయడానికి పుట్టింది, దాంతోనే వేరే వాడికి మనం కూడా మన సమానుడే కాబట్టి, మనవాడే కాబట్టి, మన దళవాడే కాబట్టి, మన మానవుడే కాబట్టి మనమందరం కలిసి పనిచేసి వాడికి అంతే సహాయం చేయాలని చెప్పుకోవడమే సేవాదళ యొక్క ముఖ్య లక్షణం. మీరు మీరు గొప్పతనం ఏంటంటే పక్కన వాడిని చూసి వాడు మనవాడు, వాడికి నేను సేవ చేసేటి అవసరం ఉన్నది ఎప్పుడవుతుందో ఉంది అని మీరు ఏదో భావన మీలో పుట్టిందో దాన్నే గాంధీయిజం అంటాము, దాన్నే గాంధీ తత్వం అంటాం. నిజంగా ఎవరైనా గాంధీ శిష్యులైతే, గాంధీ వారసులు అంటే ఈ సేవాదళే అని చెప్తా ఉంటారు. నేను కాంగ్రెస్ చూశాను కాబట్టి మీ అందరికన్నా ఎక్కువ చూశాను. నన్ను చూస్తూ ఉన్నారు కానీ నేను 87 ఏళ్ళు, నేను ఇంకా 3 ఏళ్ళు 90 ఏళ్ళు అవుతాయి. ఈ వయసులో పూర్తిగా చూశాను. ఏం చూసా? ఎన్నో దళ్ళు చూశాను, మినిస్టర్ల భయం చూసామా. ఎంపీగా 20 ఏళ్ళు ఉన్నా ప్రతిసారి నావాడు నాది ఇది అని నేను అంత భావన కాలే. కానీ సేవాదల్లో ఉన్నప్పుడు ఆ బట్టలు వేసుకున్నప్పుడు ఆ తెల్ల బట్టలు తెల్ల పక్కన ఎవరు అవుతే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది, అరే ఆడికి ఏమో సాయం చేద్దామని. అదే గాంధీ గారు ఇచ్చింది దక్షిణ మీకు, దాన్ని మీరు స్వీకరించారు కాబట్టి అది పూర్తి చేయాలి. అమ్మా నిజంగా రావాలంటే ఇక్కడికి రావాలంటే మీకు కొన్ని ఎక్కువ చెప్పను. మన మీటింగ్లు అవుతాయి, మీరు చూస్తూ ఉంటారు. గాంధీ భవన్లో మీటింగ్లు అవుతాయి, మినిస్టర్లు వస్తూ ఉంటారు, ఎమ్మెల్యేస్ వస్తారు, ఎంపీస్ వస్తారు, పెద్దోళ్ళు వస్తారు, అందరూ వస్తారు. రావడంతో అందరు సీట్లు మీద కూర్చోండి. మొదలు మినిస్టర్ని చూడరు, ఎవరు చూడరు, వచ్చి కూర్చుంటారు. నేను సేవాదళ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఇది అంటే మీకు తెలియదు, ఇందిరాగాంధీ గారికి కూడా నేను ఒకసారి చెప్పినాను. ఎంఆర్ కృష్ణ గారని ఇక్కడ మినిస్టర్ ఉండే, సెంట్రల్ మినిస్టర్ ఉంటే బొలారంలో ఉంటుండే ఆయన ఒకసారి వచ్చి ఆమె కలవడానికి వచ్చిండు. పెద్ద వయసు ఉంటుంది, ఒక 60 ఏళ్ళు ఉంటుంది. ఆమె చూసారు ఈయనకు కూడా కేశవరావు గారు సీట్ కావాలంట అని అన్నది. బాధపడుకుంటాను. నేను చెప్పిన అమ్మ ఆయనకు సీట్ గురించి రాలేదు, ఇప్పుడు వచ్చిండు, సీట్ గురించి వచ్చిండు. సీట్ ఎందుకు కోరుకుంటున్నాడు? ఎయిర్పోర్ట్లో మీరు వచ్చినప్పుడు ఆయన వస్తే ఆయన కూర్చునే ముందు అందరూ యూత్ కాంగ్రెస్ పేరు మీదో ఏ పేరు మీదో నాకు తెలియదు కానీ ఒక పేరు వచ్చి సీట్లో కూర్చుంటారు. ఎంఆర్ కృష్ణ రాని, సెంట్రల్ మినిస్టర్ రాని, కేశవరావు రాని, రేవంత్ రెడ్డి గారు కానీ, రాజశేఖర్ రెడ్డి కానీ మొదలు కూర్చుంటారు. రేవంత్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డికి చీఫ్ మినిస్టర్ కాబట్టి పక్కా చెప్తారు, కానీ వేరే వాళ్ళు ఉంటే వచ్చి కూర్చుంటారు. ఎవరు అలా రాపుతారు? ఎవరు తో చూపించింది ఈ ప్లేస్లో కూర్చోండి, ఈ ప్లేస్లో కూర్చోండి చెప్పేది సేవాదళ పీపుల్. ఆ ధైర్యం చేసి చెప్పి మీ మాట మేము ఎందుకు వింటున్నాము, వేరే వాళ్ళ మాట ఎందుకు వింటున్నాము అంటే మీ లోపల స్వార్థం లేదు. మీరు ఎప్పుడైతే ఆ మాట చెప్తున్నారో మీలో స్వార్థం లేదు అని మనకు తెలుసు. కాబట్టి
అరే వీడు చెప్పింది కరెక్టే అన్నట్టు మేము కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా, కాంగ్రెస్ పెద్దలు కూడా మీకు రెస్పెక్ట్ ఇస్తున్నానంటే ఆ డ్రెస్కి, మీలో ఉన్న భావనకి, మీలో ఉన్న సేవా భావనకి నేను ఇస్తున్నాను. కాబట్టి అది ఒక్కటి ఎక్కువ చేసుకోవాలి. ఈ డిసిప్లిన్ని మనం పెంపొందించుకుంటూ ఉండాలి, పెరిగేయాలి కొంచెం. ఇప్పుడున్నది కానీ అంత లేదు. ఇప్పుడు మీరు మీటింగ్ చూస్తారు, గాంధీ భవన్లో వస్తే ఏం గడబడి అవుతుంది. దాన్ని ఎవరు ఆపగలరు? ఎవరు వేరే ఆపితే తూకి ఎవరో ఖాముష్ అంటారు. కానీ మీరు చెప్తే అన్నారు ఆ మాట. మీరు చెప్పిన మాట వినకపోవచ్చు, కానీ క్యో బోర్రా అని అనేది మిమ్మల్ని ఎవరు అన్నారు. కాబట్టి ఆ లైసెన్స్ మీకు దొరికిపోయింది. అది చాలా పెద్ద లైసెన్స్. చిన్నగా అనుకోకండి. ఒక పార్టీ నడవాలంటే ఆ డిసిప్లిను, ఆ మర్యాద, ఆ గౌరవం అనేది లేకపోతే పార్టీ నడవదు. అది ఎవరు నిలబడుతున్నారు అంటే సేవాదళ వాళ్ళు నిలబడతారు. మీరు యూత్ కాంగ్రెస్కి ఇన్ఛార్జ్ ఇచ్చేయండి ఒక ప్రోగ్రాము, వాళ్ళు చేయలేకపోతున్నారు. ఆర్గనైజర్స్కి ఇవ్వండి, వాళ్ళు చేయలేకపోతున్నారు. అదే సేవాదళ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు డ్రెస్ వేసుకొని సార్ మీరు అక్కడ కూర్చోండి సార్ అంటే అక్కడ కూర్చుంటున్నారు. కాబట్టి మీలో ఉన్న గుణాన్ని ఇంట్రెస్టింగ్ వాల్యూ అంటారు. మీలో నిజమైన గుణం ఏదైతే ఉన్నదో, భావన ఏదైతే ఉన్నదో, సేవ ఏదైతే ఉందో అది ప్రపంచం కూడా గుర్తుపడుతుంది, నీ పార్టీ వాళ్ళు కూడా గుర్తుపడుతుంది. కాబట్టి నేను చెప్పినట్టు ఒకటి సమాజానికి సేవ చేసుకుంటూ ఎంత చేయగలమో అంతే సేవ మన పని అనుకొని మానవత్వాన్ని ఎప్పుడు పెంపొందించుకుంటూ, ఎప్పుడు చేతితో జెండా, మానవత్వం జెండా గాంధీగా చూపించింది కాబట్టి దాన్ని చూపించుకుంటూ మన పార్టీ, మన దళ్ కాంగ్రెస్ పార్టీ లోపల ఒక డిసిప్లిను, ఒక మర్యాద, ఒక పార్టీ, ఒక ఆర్గనైజేషన్ని దాన్ని నిలబెట్టడానికి కూడా సహకారి వెళ్ళారు. కాబట్టి అది కూడా చూసి కొన్ని కష్టకాలాలు వస్తాయి, విపత్తులు వస్తాయి, న్యాచురల్ విపత్తులు వస్తాయి, లేనిపడుతుంది. అప్పుడు మీకు చెప్పని అవసరం లేదు అనుకోకండి. జితేందర్ గారు చెప్తేనే మీరు అందరు పోయి చేయాలా కాదు. మీరు ఇంటికాడ ఉన్నా కానీ ఆ భావన మీలో పుట్టి అదే పని మీరు చేసుకుంటా పోతే ఏదో ఉడతా తీరాగా చిన్న పని ఎవరికో సాయం చేస్తే ఎప్పటికీ ఆ సాయం మిగిలిపోతుంది. మీరు అనుకుంటూ ఉన్నారు కానీ ఒకరికి మీరు సాయం చేసేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీ గురించి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు, మీ గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు, మీ గురించి పెత్తనం అనుకుంటానే ఉంటారు. అది మీకు తెలియకపోవచ్చు, మీరు ఇంటికి వెళ్ళిపోయినారు. దాంతోనే మీరు నిజంగానే ఒక పార్టీ, ఒక సేవ, ఒక దళ్ అనే దాని పేరుని, ఆ జెండాని చేతిలో పట్టుకొని ముందుకుపోతున్నారు. అమ్మ నేను రావడమే లేట్కి వచ్చినా మీ సమయం తీసుకొని, కానీ ఏదో మిమ్మల్ని కలవాలని వచ్చినా కానీ ఏమో స్పీచ్లు ఇద్దామని రాలే. కాబట్టి మిమ్మల్ని కలిసినందుకు సంతోషం చాలా అయింది నాకు. ఈ సంతోషాన్ని మనసులో పెట్టుకుంటూ ఇంకా సేవాదల్ అదే ముందుడి జోరు, ముందుడి బలము, ముందుడి యొక్క ఉత్సాహము, ఆ తీరు అనే ముందు పోతుందని మీ లైన్లు, మీ సీట్లు, మీ అరేంజ్మెంటు దాన్ని చూస్తూ ఉంటే నాకు కనపడతా ఉంది. దాంతో మీకు తెలియదు, అందరూ ఇక్కడ నేను చూసిన పెద్దలే ఎంత సంతోషపడుతూ తెలియదు. కానీ నేను మాత్రము దానికి ఎంత సంతోషపడుతున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా బ్రతికే ఉన్నది, బ్రతికే ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. అది సేవాదలు చేయడం వల్లనే ఉంటుంది, సేవాదల యొక్క డిసిప్లిన్తో ఉంటుంది, వీళ్ళ పట్టుదలతోనే ఉంటుంది, వీళ్ళ పట్టుదలతోనే ఉంటుంది అని నమ్ముతూ మీకు సెలవు తీసుకుంటారు.
అని క్వశ్చన్ మార్క్ పెడతాడు, అది ఓపెన్ చేస్తే అందులో ఏముండదు, అది క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకోటి స్క్రోలింగ్ 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 స్క్రోలింగ్, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అన్వాంటెడ్ కాల్స్, అన్వాంటెడ్ థింగ్స్. దీనివల్ల అసలు ఏదైనా ఉపయోగం ఉందా? ఏదైనా ఉపయోగం ఉందా? వీడియోస్ చూస్తే ఏమైనా వస్తుందా మనకి? పొలిటికల్ లైఫ్లో ఏదైనా ఉపయోగపడుతుందా? పర్సనల్ లైఫ్లో ఏదైనా ఉపయోగపడుతుందా? మన స్కిల్స్కి ఏదైనా ఉపయోగపడుతుందా? ఇలా చాలా టైమ్స్ ఫ్రెండ్స్తో వెళ్ళడం కానివ్వండి, మొబైల్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, చాలామంది ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేస్తున్నారండి. నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ దగ్గర ఇంపార్టెంట్ అక్కడ స్పెండ్ చేస్తున్నాం. మరి మనకు ఉన్నది 24 అవర్సే కదా, ప్రతి ఒక్కరికి ఉన్న 24 అవర్సే కదా. మరి దాన్ని మేనేజ్ చేసుకోవాలంటే నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ అనేది తీసేయాలి కదా. ఎస్ అను, అది తగ్గించాలి కదా. మన లైఫ్లో ఏది ఉండాలి? ఇంపార్టెంట్ అండ్ అర్జెంటే ఉండాలి. అసలు అర్జెంట్ కూడా ఉండకుండా నన్ను అడిగితే ఇంపార్టెంటే మనకు ఉండాలి. తర్వాత ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్ని కూడా మనం ఏం చేయాలంటే ఒక షెడ్యూల్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ని కూడా వదలొద్దు. మనకు ఉన్నటువంటి ప్రతి పని కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈరోజు చూడండి 5 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఇది ఇంపార్టెంటే కదా, చాలా ఇంపార్టెంట్ కదా. మీకున్న టైము 5 days మీరు అన్ని పనులను వదిలేసి చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చారు మీరంతా. ఎస్ అన్ను, కానీ ఇది ఇంపార్టెంట్ కదా, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కదా. మీ లైఫ్లో ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు కాబట్టి మీరు ఇక్కడ దీనికి ప్రయారిటీ ఇచ్చారు. ఎస్ అన్ను, ఈరోజు నాకు ఎన్నో పనులు ఉన్నాయి కానీ నా సెషన్ ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఇక్కడ కూడా ఇంపార్టెంట్ ఇది అని చెప్పేసి నేను కూడా ఇక్కడికి వచ్చాను. దేవేందర్ గారు కూడా మొత్తం అక్కడ నుంచి మధ్యప్రదేశ్ నుండి 6 days మీకోసం ఇక్కడ పనులని వదిలేసుకుని వచ్చారు. ఇంపార్టెంట్ అనే కదా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్, మొత్తం కమాండర్గా ఉన్నాడు, ఇంపార్టెంట్ అనే కదా ఉన్నారు. ఎస్, అలా మనం ఇంపార్టెంట్ అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి, అర్జెంట్ అనేది మనము దృష్టిలో పెట్టుకోవాలి. నాట్ ఇంపార్టెంట్ అనేది వదిలేసాలి. నాట్ ఇది ఏదైతే ఉందో బాక్స్, ఈ క్వాడ్రెంట్లోనే ప్రతి మనిషి టైం స్పెండ్ చేసేది అనేది ఇక్కడ ఆధారపడి ఉంటుంది. కరెక్టే నేను చెప్పింది? కరెక్టేనా? అయితే మరి దీన్ని ఎలా మేనేజ్ చేసుకుందామా తెలుసుకుందామా? మరి ఒక మంచి టిప్స్ ఇవ్వాలా మేనేజ్ చేసి. ఇందాక మీకు ప్రామిస్ చేశాను అందరికీ 12 months ఉంటే 13 months చేస్తాం మీకని చెప్పానా? చేద్దామా? చేసుకొని దేనికి ప్రయారిటీ ఇవ్వాలో దానికై మీ టైం కేటాయించాలి, మిగతా వాటికి కాదండి. ఓకేనా? నెక్స్ట్ డెలిగేట్ చేయండి. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈరోజు ప్రెసిడెంట్ గారు ఉన్నారు, జితేందర్ గారు ఉన్నారు. ఫుడ్ ఒకరు చూసుకుంటున్నారా? ఫుడ్ వేరే వాళ్ళు పని చేసుకుంటున్నారా? ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉన్నారు, హెడ్ సార్ ఎక్కడ ఉన్నారా? ఆయన ఒకరికి పెట్టారా? ఓకే, ట్రైనింగ్ మొత్తం కమాండర్ దేవేందర్ గారు ఉన్నారు, అవునా? మిగతా పనులు అన్నీ ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారా? ఆయన డెలిగేట్ చేశాడు కదా అందరికీ. అన్ని పనులు ఆయన్ని నిలబడి చూసుకోవాలి అంటే ప్రోగ్రామ్ అవుతుందా? సక్సెస్ అవుతుందా? సక్సెస్ అవుతుందా? ఇప్పుడు మీడియా అయినా చూసుకోవాలి, ఫుడ్ అయినా చూసుకోవాలి, టీ అయినా చూసుకోవాలి, ఈ ట్రైనింగ్స్ అయినా చూసుకోవాలి, మీడియా అనేది చూసుకోవాలి అంటే అవుతుందా? అవుతుందా? పాసిబుల్ అవుతుందా? ఇక్కడ ఎంత టైం సేవ్ అయింది మనకి డెలిగేట్ చేయడం వల్ల, పని డెలిగేట్ చేయడం వల్ల ఎంత టైం సేవ్ అయింది. అలా మీరు కూడా సాధ్యమైనంత వరకు మీరు డెలిగేట్ చేయండి. ఇప్పుడు మీరు ఒక డిస్టిక్లో ఉంటారు, ఏదైనా ఒక పని ఉంది, దానికి సంబంధించి మీరు అప్పుడే మీకు టైం సేవ్ అవుతుంది. అన్నిటికీ నేనే ఉండాలి, అన్ని పనులు నేనే దగ్గర ఉండి చేయాలి, అన్ని నీ వల్లనే కావాలి అంటే మరి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలి. టైం అనేది బ్యాలెన్స్ మేనేజ్మెంట్ అనేది సేవ్ చేయాలి, టైం మేనేజ్మెంట్ చేయాలనేది అంటే కనుక మీరు అనుకుంటే కనుక నో అనేది నేర్చుకోవాలి. కొంతమంది ఎట్లా ఉంటారంటే ఎవడు ఏది చెప్పినా సరే అంటాడు, పోతాడు, ఆ పని మీద అటే పోతాడు, వాడు ఎంబడి పోతాడు. అది అసలు అది వాడి లైఫ్కి ఇంపార్టెంట్ కాదు, అసలు అర్జెంట్ కాదు, అసలు సంబంధమే లేదు. అన్నిటికీ ఎస్ వారే